భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని మొదటి అధ్యాయం మధుకైటభ వధ. ఈ అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. బహు పురాతన కాలంలో స్వారోచిష మన్వంతర సమయంలో చైత్రవంశంలో అవతరించిన సురథుడు అనే ఉత్తమ క్షత్రియుడు భూమండలాన్నంతటిని చక్రవర్తిగా పాలిస్తుండేవాడు. ప్రజల్ని కన్న సంతానం కన్నా మిన్నగా పాలించే ఆ ప్రభువునకు కోలా విధ్వంసి రాజులతో వైరమేర్పడింది. మహాపరాక్రమ సంపన్నుడైన సురథుడిపై ఆ శత్రువులు దండెత్తారు. వారు అల్పసత్వులే అయినా కూడా సురథుణ్ణి ఓడించి వేశారు. ఓడిపోయిన సురథ భూపాలుడు స్వదేశానికి వచ్చి రాజధానిలో నివసిస్తున్నాడు. అయినా దురాత్ములైన శత్రువులు అతన్ని విడిచిపెట్టలేదు. బలమద గర్వంతో వారు విజృంభించారు. వారికి తోడు విశ్వాసశూన్యులైన సురథుని మంత్రులందరూ విపత్ సమయంలో ఉన్న తమ ప్రభువుని విడనాడి శత్రువులతో చేతులు కలిపి ధనాగారాన్ని దోచుకొని సైన్యాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నారు. దానితో రాజ్యభ్రష్టుడైన సురథుడు వేటాడే నెపంతో ఏకాకియై అశ్వారూఢుడై ఓ ఘోరారణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ కీకారణ్యంలో అతనికి మేధామునీశ్వరుని ఆశ్రమం కనిపించింది. అక్కడి వాతావరణం అతి ప్రశాంతంగానూ అత్యంత నిర్మలంగానూ ఉంది. క్రూర భయంకర మృగాలు సైతం పరస్పర శత్రుభావాన్ని విడిచిపెట్టి స్నేహభావంతో సంచరిస్తున్నాయి. శిష్య సమూహంతో ఆశ్రమం కలకలలాడుతుంది. తన ఆశ్రమానికి వచ్చిన సురథునికి ఆ మహర్షి అతిథి సత్కారాలు చేశాడు. ఆ క్షణం నుండి సురథుడు ఆ ఆశ్రమంలోనే ఉంటూ ఆ ప్రాంతంలోనే తిరుగుతూ రోజులు గడుపుతున్నాడు. అప్పుడు కూడా మమతాపాశం అతన్ని ఆకర్షించడంతో అతడు నా రాజధాని నగరాన్ని నా పూర్వీకులు తమ యావచ్చక్తిని అర్పించి రక్షించారు. అట్టిదానిని నేను విడనాడి పారిపోయి ఇలా వచ్చాను. దురాత్ములు స్వార్థపరాయణులు అయిన నా అనుచర సహచరాదులందరూ నా రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తున్నారో లేదో, నాకత్యంత ప్రేమపాత్రమైన శూరమనే మదపుటేనుగు శత్రుహస్తాలలో పడి ఎలాంటి బాధలు పడుతున్నదో ఏమో. నేను బహూకరించిన సత్కారాలతో భోజన వస్త్రాదులతో నా సేవకులు సంతుష్టాంతరంగులై నన్ను సేవిస్తుండేవారు. వాళ్ళంతా ఇప్పుడా శత్రురాజుల సేవలో అప్రమత్తులై తన్మయులై ఉంటారు కదా. నా అమాత్యులు ఇతరేతరాధికారులు అపరిమిత వ్యయం చేసి కష్టపడి నేను కూడబెట్టిన కోశాగారాన్ని ఖాళీ చేస్తుంటారు అని పరిపరి విధాల చింతిస్తూ అక్కడ తిరుగుతున్నాడు. ఒకనాడు అలా తిరుగుతున్న సురథునికి ఆ ప్రాంతంలో ఒక వైశ్యుడు తిరుగుతుండడం కనిపించింది. అతడు ఆ వైశ్యుణ్ణి ఉద్దేశించి, ఆర్య, మీరెవరు? ఇలా ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో తీవ్రంగా బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు. కారణం చెబుతారా అని స్నేహభావంతో ప్రేమగా ప్రశ్నించగా ఆ వైశ్యుడు సమాధానమిస్తున్నాడు. ఆర్య, నా పేరు సమాధి. వైశ్యకులంలో జన్మించాను. నా దురదృష్టం వల్ల మహాలోభవశులైన నా దారాపుత్రులు ఇంటి నుండి నన్ను తరిమేసి నా సర్వస్వాన్ని హరించివేశారు. భార్యాపుత్ర సన్మిత్రాదులకు దూరుడనై అన్నింటినీ కోల్పోయి ఈ అడవుల పాలై ఇడుములు పడుతున్నాను. ఇక్కడ నివసించే నాకు నా వారి కుశల సమాచారాలేమీ తెలియవు కదా. నా బిడ్డలు కుశలంగా ఉన్నారో లేదో, ఏం బాధలు అనుభవిస్తున్నారో అనే విచారంతో కుమిలిపోతున్నాను అని అన్నాడు. ఆ సమాధి మాటలకు సురథుడు ఆశ్చర్యపోతూ, మిత్రుడా, పరమలోభంతో నీ సర్వస్వాన్ని అపహరించి నిన్ను ఇంటి నుండి తరిమివేసిన నీ భార్యా బిడ్డలపై నువ్వు ఇంత మమకారాన్ని ఎలా చూపెట్టగలుగుతున్నావు అని ప్రశ్నించగా సమాధి, అయ్యా, మీరు చెప్పినది నిజమే. కానీ నా వాళ్ళు నన్ను తరిమివేసినా వారిపై నాకు గల మమకారాన్ని విడిచిపెట్టి కఠినంగా ఉండలేకపోతున్నాను. ధనలోభ పీడితులై పితృభక్తిని, పతిభక్తిని, స్వజనానురక్తిని త్యజించిన
నా భార్యాబిడ్డలపై నా మనస్సు ప్రేమనే వర్షిస్తున్నది. మహానుభావ, లోభులు సద్గుణదారులు అయిన బంధుబాంధవుల వైపు నా మనస్సు ఎందులకు ఆకర్షింపబడుతున్నదో నాకు అర్థం కావడం లేదు. వారి కోసమే నేను బ్రతుకుతున్నాను. నా హృదయం మమతాశూన్యం కావడం లేదు. ఏమి చేయుదును అని మౌనం వహించాడు. అలా సమాధి సురధుల మధ్య కొంతసేపు సంభాషణ జరిగింది. తరువాత వారిద్దరూ మేధా ఋషీంద్రుణ్ణి చేరి ఆ మహాత్మునికి సాష్టాంగ నమస్కారాదులు చేసి అనేకమైన ప్రశ్నలు వేయసాగారు. మహాత్మా, వశం తప్పిన మా చిత్తాలు మాకు విశేషంగా బాధ కలిగిస్తున్నాయి. మూఢచిత్తులైన వారు విషయవాసనలలో చిక్కుకొని మోహపాశబద్ధులైనట్లే విజ్ఞానులమై కూడా మేము రాజ్య రాజకీయాదుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల మమకారాన్ని వర్ధిల్ల చేసుకుని బాధపడుతున్నాము అని వారు చింతించగా, వారి ప్రశ్నలకు, సందేహాలకు మేధా ఋషి ప్రశాంత చిత్తంతో సమాధానమిస్తున్నాడు. సమాధి సురధులారా, విషయ వాసన జ్ఞానం లేని ప్రాణులే లేవు. ఈ వాసనలు అనేక విధాలుగా ఉంటాయి. గుడ్లగూబాది ప్రాణులు పగలు చూడలేవు. కాకి, కోకిల ఆదిగా గల అసంఖ్యాక ప్రాణులు రాత్రివేళ చూడజాలవు. కించుల్కాది ప్రాణులు అహోరాత్రులలో ఎన్నడూ చూడజాలవు. మేము జ్ఞానులం అని మీరనుకుంటున్నారు. విషయ వాసన జ్ఞానం మనుష్య మాతృలకు నైసర్గికమైనదే. ఇది పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది. ఆహార విహార సంబంధమైన జ్ఞానం మానవుల వలె జంతువులకు కూడా ఉంది. అయినా పక్షులు ఆకలితో ఉన్నా తాము తెచ్చిన ఆహారాన్నంతటినీ తమ పిల్లలకే అందిస్తాయి. ఈ విశ్వంలో సామాన్యంగా జరుగుతున్న ఒక విషయాన్ని మీరు గమనించాలి. మానవుడు తన అవసాన దశ సమీపించే కొద్దీ ప్రతిఫలాపేక్షతో, లోభంతో స్వసంతానం పట్ల, విశేషించి పుత్రుల పట్ల అత్యంత ప్రేమతో చరిస్తుంటాడు. విశ్వస్థితికి కారకుడైన భగవంతుని మాయా ప్రభావం వల్లనే సమస్త ప్రాణికోటి మమతాపాశంలో చిక్కుకొని మోహాంధకార కూపంలోకి దిగిపోతుంటుంది. యావద్విశ్వం ఆ మహామాయ యొక్క మోహపాశంలో చిక్కుకు తీరుతుందన్న విషయంలో ఎంతమాత్రం సంశయం లేదు. లోకాలకే ఏలికలైన దేవాది దేవతలే శక్తిచే మోహింపబడుతున్నప్పుడు సామాన్యుల విషయం వేరే చెప్పాలా? ఆ పరాశక్తి సర్వేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుంటుంది. ఆ జనని విభూతులు అచింత్యాలు. మహాజ్ఞానులైన వారి చిత్తాలను కూడా బలవంతంగా ఆకర్షించి మోహింపచేయగల అఖండ శక్తి ఆ మహామాయాశక్తికి ఉంది. ఆమె వల్లనే చరాచర విశ్వం సృష్టింపబడుతున్నది. ఆ తల్లి ప్రసన్నత వల్లనే జీవులకు ముక్తి లభిస్తున్నది. జీవుల బంధనానికి కూడా ఆమెయే కారణము. ఆ మాతయే ముక్తి ప్రదాత్రి కూడా. స్వరూపాలను విశదీకరించే పరమ విద్య, బ్రహ్మాది దేవగణ సర్వస్వానికి కూడా భగవత్ స్వరూపిణి ఆ మహామాయా శక్తియే అని క్షణం మౌనం వహించిన మహర్షిని మహారాజు మరలా ఇలా ప్రశ్నిస్తున్నాడు. స్వామి, మీరు అంతగా వర్ణిస్తున్న ఆ మహామాయా శక్తి ఎవరు? ఆ జనని అవతార రహస్యమెలాంటిది? ఆ జనని సాధించిన మహత్తర కార్యాలేమిటి? ఆమె స్వభావం ఎలాంటిది? ఆమె నిత్యయా కాదా? ఈ నా సందేహాలకు దయచేసి సమాధానమివ్వండి స్వామి అని పలికాడు. దానికి మేధా ఋషీంద్రుడు ప్రశాంత ప్రసన్న చిత్తంతో ఇలా బదులు పలుకుతున్నాడు. రాజా, ఆ జనని నిత్య జగత్స్వరూపిణి. యావద్విశ్వం ఆమె ద్వారానే నిండి నిబిడీకృతమై నడుస్తుంటుంది. సామాన్యుల వలె కాక దేవీ ప్రాదుర్భావం విశేష పరిస్థితులలో జరుగుతుంటుంది. దేవి నిత్యయే అయినా సామాన్యులచే ఉత్పన్నమైనదని వ్యవహరింపబడుతోంది. ఇంతవరకు మహామాయా స్వరూపాన్ని గురించి విశదీకరించాను. ఇప్పుడు ఆ పరాశక్తి ప్రాదుర్భావ సంబంధమైన పురాతనేతిహాసాన్ని గురించి వివరిస్తాను, ఆలకించండి. సృష్టి అంతా ప్రళయార్ణవ దశలో ఉన్న వేళలో శ్రీహరి యోగ నిద్రా పరవశుడై అనంత శయ్యను ఆశ్రయించి ఉన్నాడు.
తత్సమయంలో నారాయణుని కర్ణముల నుండి మధుకైటభులు అనే ఘోర రాక్షసులు ఆవిర్భవించి శ్రీహరి నాభికమలంలో సుఖాసీనుడై ఉన్న బ్రహ్మదేవునిపై దండెత్తారు. అందుకు బ్రహ్మ భయంతో కంపించిపోతూ శ్రీహరి నేత్రాలను ఆవహించి ఉన్న యోగమాయను స్తుతిస్తూ, హే జగత్ సృష్టి స్థితి సంహారకారిణి మాతా, స్వాహ స్వధ వషట్కార స్వరూపిణి, జనని ఉదాత్తానుదాత్త స్వరస్వరూపిణి, నిత్యరూప వర్ణమాలాంతర్గత మాతృస్వరూపిణి, హ్రస్వదీర్ఘప్లుత స్వరూపినివి, సంధ్యాగాయత్రి స్వరూపినివి అయిన నీవే జగన్మాతవు. అమ్మా, యావద్విశ్వాన్ని సృష్టించి పాలించి చివరకు లయం చేసే లయకారినివి కూడా నువ్వే. సృష్టివేళలో సృజింపబడే స్వరూపినివి నువ్వే. సృజన క్రియా స్వరూపినివి నువ్వే. స్థితి సమయంలో పాల్య పాలన రూపినివి నువ్వే. లయ సమయంలో సంహారణ సంహార్య స్వరూపాలు నీవే. జనని, మహావిద్యవు, మహామాయవు, మహామేధవు, మహాస్మృతివి, మహామోహిని రూపినివి, మహాదైవీ శక్తివి నువ్వే. మహా ఆసురీ శక్తివి, త్రిగుణాత్మక మూల ప్రకృతివి, ప్రళయరూప కాలరాత్రివి, మృత్యురూప మహారాత్రివి, నిద్రాస్వరూప మోహరాత్రివి, లక్ష్మీస్వరూపినివి, అఖిలైశ్వర్యశాలినివి, ఈశ్వరివి, హ్రీంకార రూపినివి, బుద్ధిరూపినివి నువ్వే. లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి, క్షమారూపాలను ధారణ చేసేది నువ్వే. ఖడ్గ, శూల, గద, శంఖ, చక్ర, ధనుర్బాణ, భిషుండి, పరిఘాది ఆయుధాలను నువ్వు ధరిస్తావు. సౌమ్య, సౌమ్యేతర స్వరూపినివి నువ్వే. రాశీభూత నిఖిల సౌందర్యమూర్తి కన్నా నీ రూపం సుందరతరమైనది. బ్రహ్మాది దేవతలందరూ నీ ఆధీనంలోనే ఉంటారు. సృష్టికి అతీతురాలవైన నువ్వే దానికి ఆధారభూతురాలవు. అనంత కోటి బ్రహ్మాండాల సృష్టికి అధీశ్వరవైన ఈశ్వర శక్తివి నువ్వే. అందువల్లనే జ్ఞానులు నిన్ను పరాశక్తిగా అభివర్ణిస్తారు. అనంత కోటి బ్రహ్మాండాత్మకమైన సృష్టిలో సదసద్రూప పదార్థ శక్తివి నువ్వే. అట్టి నిన్ను అమ్మా నేనెలా స్తుతించగలను? ఈ విశ్వ సృష్టి స్థితి సంహారకారకులైన త్రిమూర్తులే భవదీయ యోగ నిద్రలో మునిగిపోతుంటే నీ అనంత మహిమలను ఎవరు స్తుతించగలరు? హరిహరాదులు నేను నీ వల్లనే అవతరించాము. నిన్ను నీ అనంత శక్తిని కీర్తించే సామర్థ్యం ఎవరికి ఉంది? జగజ్జనని, మహామాయా స్వరూపిణి, విశ్వజనని, మహిమాన్వితమైన యోగశక్తితో దురాత్ములై దుర్ధరులై విజృంభిస్తున్న ఈ మధుకైటభ రాక్షసులను మోహపరవశులను చెయ్యి. తద్వారా శ్రీహరి యోగ నిద్ర నుండి లేచి ఈ రాక్షసులను సంహరించేటట్లు ప్రేరేపించు మాత అని ప్రార్థించాడు. బ్రహ్మస్తుతికి ప్రసన్నురాలై తమో రూపంలో ఉన్న దేవి శ్రీహరికి నిద్రాభంగం చేసి మధుకైటభ రాక్షసులను సంహరించే నిమిత్తం శ్రీహరి యొక్క నేత్ర, ముఖ, నాసిక, భుజ, హృదయ, వక్షస్థలాల నుండి బహిర్గతమై బ్రహ్మ దృష్టిని ఆవహించింది. శ్రీహరి యోగ నిద్ర నుండి లేచి రాక్షసులనిద్దరినీ ఎదురుగా చూశాడు. బలమద గర్వితులైన ఆ మధుకైటభ రక్కసులిద్దరూ బ్రహ్మపైకి లంఘించడం చూశాడు. వెంటనే వారిద్దరి మీద దండెత్తాడు శ్రీహరి. ఇరుపక్షాల మధ్య బహుకాలం బాహాబాహి యుద్ధం జరిగింది. తత్సమయంలో ఆ బలోన్మత్తులిద్దరూ మహామాయా మోహితులై విష్ణువును తనకు కావలసిన వరం కోరుకోమన్నారు. మీరిద్దరూ నా హస్తాలలో అంతం కావడమే నా కోరిక అని శ్రీహరి అన్నాడు. ఆ విధంగా ఆ రాక్షసులిద్దరూ విధి వంచితులై చేసేది లేక సర్వం జలమయం కావడం చూసి జలాలు లేని ప్రదేశంలో మమ్మల్ని వధించు అని అన్నారు. శంఖచక్ర గదాధరుడైన శ్రీమన్నారాయణుడు ఆ కోరికకు సమ్మతించి వారిద్దరి తలలు తన విశాలమైన తొడపై ఉంచి చక్రాన్ని ప్రయోగించి ఖండించి వేశాడు. బ్రహ్మ ప్రార్థనానుసారం మహామాయాశక్తి ఈ విధంగా ప్రాదుర్భవించింది. ఆ తల్లి ఇంకా ఏ స్వరూపాలలో అవతరించి
ఏ ఏ లీలలను ప్రదర్శించినదో వివరిస్తాను వినండి అంటూ మేధా ఋషి అనంతరగాథలను వివరిస్తున్నాడు. శ్రీ దుర్గా సప్తశతి ప్రథమాధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలో ద్వితీయాధ్యాయము మహిషాసుర సైన్యవధ. ఈ అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేధా ఋషీంద్రుడు దేవీ మహాత్మ్యాన్ని కొనసాగిస్తున్నాడు. భక్తులారా, రాక్షసులకు మహిషాసురుడు, దేవతలకు పురంధరుడు రాజులుగా పరిపాలన కొనసాగించే కాలంలో వారిద్దరి మధ్య ఘోర భయంకర యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధం అనేక సంవత్సరాల కాలం జరిగింది. ఫలితంగా రాక్షసులను విజయలక్ష్మి వరించింది. దానితో దేవరాజ్యాన్ని కూడా మహిష రాక్షసుడు స్వాధీనం చేసుకుని ఇంద్రాసనాన్ని అధిష్ఠించాడు. ఓడిపోయిన దేవతలందరూ బ్రహ్మ నాయకత్వంలో శివకేశవుల సన్నిధిని చేరి తమ బాధలను వివరిస్తూ, రాక్షసులు పెట్టే బాధలను, వారి దుర్వ్యవహార దుష్కార్యాలను భరించలేకపోతున్నాము. మీరు తప్ప మా రక్షణ భారం ఎవరు భరించగలరు అని ఆర్తభావంతో ప్రార్థించగా, అది విన్న శివకేశవుల క్రోధం ప్రతిక్షణం ప్రవర్ధమానం కాసాగింది. అనంతరం ముమ్మూర్తుల ముఖాల నుండి 3 మహా తేజపుంజాలు బహిర్గతమయ్యాయి. అదే సమయంలో మహేంద్రాదుల దేహాల నుండి కూడా తేజస్సులు వెలువడసాగాయి. అనంతరం దేవతలందరి శరీరాల నుండి వెలువడిన తేజోరాశులు ఓ స్త్రీ రూపాన్ని ధరించాయి. ఆ నారీ శరీరాన్నుండి బహిర్గతమయ్యే దివ్య ప్రకాశం లోకత్రయాన్ని భాసమానం చేస్తున్నది. ఆమె వదనంలో శివతేజస్సు, కేశాలలో యమతేజస్సు, బాహుద్వయంలో హరికాంతి, జఘన ఊరు దేశాల్లో వరుణ తేజస్సు, నితంబ భాగంలో పృథ్వీ ప్రకాశం, స్తన తను మధ్య చరణద్వయాలలో క్రమంగా చంద్ర ఇంద్ర బ్రహ్మ తేజస్సులు, సూర్య అష్టవసువుల తేజస్సుల నుండి చరణ హస్తాంగులాలు, కుబేర తేజస్సు నుండి నాసిక భాసిల్లసాగాయి. దంతాలు ప్రజాపతి తేజస్సు నుండి, అగ్ని తేజస్సు నుండి త్రినేత్రాలు, సంధ్య తేజస్సు నుండి భ్రూయుగలము, వాయు తేజం నుండి కర్ణద్వయము ఏర్పడ్డాయి. అదేవిధంగా సమస్త దేవతల తేజోరూపంగా మహాశక్తి ప్రాదుర్భవించింది. తమ తేజస్సుల నుండి అవతరించిన పరాశక్తి స్వరూపిణిని సందర్శించి బృందారక సందోహం పరమానందం చెందింది. తత్సమయంలో మహాదేవుడు తన త్రిశూలం నుండి మరో శూలాన్ని సృష్టించి దేవికి అందించాడు. అది చూసి నారాయణుడు తన సుదర్శన చక్రాన్నుండి మరో సుదర్శనాన్ని సృష్టించి ఇచ్చాడు. వరుణుడు పాశశంఖాలను, అగ్ని శక్త్యాయుధాన్ని, వాయువు ధనుర్బాణ తూనీరాలను శ్రీదేవికి అర్పించారు. మహేంద్రుడు వజ్ర ఐరావత ఘంటాదులను, యముడు దండాన్ని, ప్రజాపతి అక్షమాల కమండలాలను సమర్పింపగా, భాస్కరుడు శ్రీదేవి రోమాలలో తన తేజోమయ కిరణాలను ప్రవేశపెట్టాడు. కాలుడు ఖడ్గ నిర్మల చర్మాలను అందించగా, క్షీరసాగరుడు శ్రీదేవికి ఉజ్వలహారాన్ని, శిథిలం కాని దివ్య వస్త్రద్వయాన్ని, మనోహర చూడామణిని, కుండల వలయ అర్ధచంద్రాలంకార కేయూరాభరణ నూపురాలని, కంఠాభరణాన్ని, అంగుళీయకాలను అర్పించాడు. విశ్వకర్మ నిశిత పరశువును, అనేకాస్త్రాలను, అభేద్య కవచాన్ని సమర్పించాడు. సముద్రుడు శిరోపరిభాగ వక్షస్థలాలలో కమలహారాదులను అలంకారాలుగా అర్పించాడు. ఇతరేతర దేవతలందరూ వివిధ ఆభరణాలను, అస్త్రాదులను శ్రీదేవికి అర్పించి ఆనందించారు. సాయుధయై సర్వాంగాలంకృత అయిన శ్రీదేవి వికటాట్టహాసం చేసింది. దానికి అంబరమంతా దద్దరిల్లిపోయింది. భూనభోంతరాలాలు ప్రతిధ్వనించిపోయాయి. ఆ మహారావానికి లోకాలన్నీ స్తంభించిపోయాయి, సంక్షుభితమైపోయాయి. సాగరాలు అల్లకల్లోలమైపోయాయి. పృథ్వీ కంపించిపోయింది. అచలాలన్నీ చలించిపోయాయి.
అమరులు అపరిమిత ఆనందంతో శ్రీదేవికి జయ జయరావాలు పలికారు. తలలు వంచి మహర్షులందరూ వినయంగా ఆ పరాశక్తిని స్తుతించారు. లోకాలన్నీ అస్తవ్యస్తమై కల్లోలితమవడం చూసి రాక్షసులందరూ శస్త్రాస్త్రపానులై యుద్ధ సన్నద్ధులయ్యారు. అహంకరించిన మహిష రాక్షసుడు హుంకరించసాగాడు. రాక్షస సేనలతో పరివేష్టితుడై ఆ మహాధ్వని వచ్చిన దిశగా మహావేగంగా పురోగమించాడు. దేహఛటలతో ముల్లోకాలను, మకుట ప్రభలతో గగనతలాన్ని భాసిల్ల చేస్తూ చరణ మహాభారంతో పృథ్వీని అనగద్రొక్కుతున్న శ్రీదేవిని ఆ మహిషదానవుడు తిలకించాడు. ఆమె తన అనంత బాహువులతో దిజ్మండల పర్యంతం వ్యాపించి ఉంది. ఇరు సేనలకు పోరు తీవ్రం కాసాగింది. ఆ సమయంలో ఉభయ పక్షాల వారు ప్రయోగించే శరపరంపరలతో దిగంతాలు అంధకారమయమవుతున్నాయి. మహిషాసురుని సేనాధిపతి అయిన చిక్షురుడు గజాశ్వరథ పదాతి సేనా పరివేష్టితుడై అపార సైన్యంతో రణరంగంలోకి దూసుకువచ్చాడు. ఉగ్రుడనే రాక్షస సేనా నాయకుడు అనేక రథ సైన్యం పరివేష్టించి రాగా యుద్ధరంగంలో ప్రవేశించాడు. అలాగే మహాహనువు అనే రాక్షస సేనాధిపతి అగణిత సైన్య పరివేష్టితుడై దేవికి ఎదురై పోరు నిలబడ్డాడు. వానితో అశిలోమ భాష్కలాదులు కూడా గజాశ్వసేనలతో మహాదేవికి ఎదురై పోర నిలిచారు. తరువాత బిడాలాక్షాది అసుర నాయకులెందరో తమ తమ విశేష సేనలతో పోరు సాగించవచ్చారు. అసంఖ్యాకమైన ఆ సైన్యాలు మహిషాసురునికి అండగా ఉండి మహాదేవితో యుద్ధం చేయసాగాయి. ఆ రాక్షసులు శ్రీదేవిపై తోమర, బిందిపాల, శక్తి, ముసల, కరవాల, కుఠార, పట్టిసాదిగా గల మహాయుధాలను ప్రయోగిస్తున్నారు. ఒకడు శక్తిని ప్రయోగిస్తుంటే వేరొకడు పాశాన్ని ప్రయోగిస్తున్నాడు. మరొకడు ఖడ్గాన్ని ప్రయోగించి శ్రీదేవిని గాయపరచాలనుకుంటున్నాడు. తత్సమయంలో రాక్షస హస్త వినిర్ముక్త శస్త్రాస్త్రాలనన్నింటినీ శ్రీదేవి ప్రత్యస్త్రాలను ప్రయోగించి కనురెప్పపాటు కాలంలో మటుమాయం చేస్తున్నది. అది చూసి మహర్షులు, దేవతలు అందరికందరూ ప్రసన్న హృదయాలతో జగన్మాతను స్తుతించసాగారు. మహామాత శస్త్రాస్త్ర ప్రహారాలతో రాక్షసులను చీల్చి చెండాడుతున్న సమయంలో కూడా వదనమండలం ఆహ్లాదంగానే ఉంది. పరదేవత వాహనమైన మృగరాజు క్రోధోన్మత్తయై జూలు విదిలించసాగింది. భీకరంగా గర్జిస్తూ రాక్షసులపై లంఘించసాగింది. శ్రీదేవి క్రోధంతో రాక్షస సమూహాలను ఒక్కుమ్మడి నిర్జిస్తూ నిశ్వసించగా ఆ నిశ్వాసాల నుండి తక్షణమే లక్షలాది ప్రమథగణాలు ఉద్భవిస్తున్నాయి. ఆ గణాలన్నీ సర్వాయుధాలతో రాక్షస సంహారం చేయసాగాయి. ఆ మహారణోత్సవంలో శంఖపటహ మృదంగాదులను మ్రోగిస్తున్నారు. శ్రీ మహాదేవి శక్తి గద, ఖడ్గ, త్రిశూల ప్రహారాలతో అసంఖ్యాకంగా అసురసేనలను అంతం చేయసాగింది. అసంఖ్యాక సేనావాహిని ఘంటానాదంతో మోహితులను చేసింది. పాశబంధంతో అనేకులను ఆకర్షించి ఖడ్గ ప్రహారంతో రెండుగా ఖండించసాగింది. గదా ప్రహారాలతో మర్దించి రాక్షసులను భూపతనం చేయసాగింది. ముసల ప్రయోగంతో రాక్షసులు రక్తం కక్కుకోసాగారు. శూల ప్రహారాలతో హృదయాలు చీలిపోతున్నాయి. ఆ విధంగా రాక్షసులందరికందరూ నేల కూలిపోతున్నారు. శ్రీదేవి ధనుర్విముక్త శరపరంపరలకు గురై వేధింపబడిపోతూ అసూలు కోల్పోతున్నారు. ఆ మహాశక్తి హస్తాలలో అసంఖ్యాకుల భుజాలు ఖండింపబడిపోతున్నాయి. శిరస్సులు ఎగిరిపోతున్నాయి. కుత్తుకలు కత్తిరింపబడిపోతున్నాయి. వక్షస్థలాలు విదీర్ణమైపోతున్నాయి. తెగిన జఘనాలతో, విడిపోయిన ఊరువులతో, పెరిగివేయబడ్డ కళ్ళతో, శిథిలాలైపోయిన పాదాలతో, రెండుగా ఖండింపబడిన శరీరాంగాలతో మహిషుని సైనికులు నేలకూలుతున్నారు. అనేక మంది కబంధులు నిశితాయుధాలను ధరించి ఆ మహాశక్తితో యుద్ధం చేస్తుంటే మరికొంతమంది రణవాద్యాలకు అనుగుణంగా నాట్యాలు చేస్తున్నారు. రాక్షసులు కొంతమంది ఖడ్గ, శక్తి, పట్టిసాదిగా గల ఆయుధాలను ప్రయోగించి దేవీ సేనలను సంహరిస్తున్నారు. ఆగు ఆగు అంటూ
శ్రీదేవి మీదకు లంఘించసాగారు. అట్టి భీషణ భయంకర యుద్ధం కొనసాగుతుండగా నేల కూలిన అశేష సేనావాహినితో, ఖండిత రథ గజ తురగ శరీరాంగాలతో రక్తం ఏరులై ప్రవహించసాగింది. శుష్కించిన తృణకాష్టాదులను ప్రజ్వలితాగ్ని భస్మం చేసే విధంగా పరాంబిక రాక్షస సైన్యాలను సర్వనాశనం చేస్తున్నది. దేవీ వాహనమైన సింహం కేసరాలను విదిలించి భయంకరంగా గర్జిస్తూ శేషించిన రక్కసి మూకలను ఉక్కుమ్మడిగా కబలించసాగింది. దేవీ సేనలు విజృంభించి రాక్షస సేనలను పిండి చేయసాగాయి. ఆ దృశ్యాన్ని ఆనంద ప్రసన్న హృదయాలతో తిలకిస్తున్న సురసమూహాలు సుమాలను వర్షింపచేయసాగాయి. శ్రీ దుర్గా సప్తశతి ద్వితీయాధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని తృతీయాధ్యాయము మహిషాసుర వధ అధ్యాయం యొక్క భావార్థం మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేవీ మహాత్మ్యాన్ని సమాధి సురధులకు విశదీకరిస్తూ మేధా ఋషీంద్రుడు ఇలా చెప్పసాగాడు. భక్తులారా, అసంఖ్యాకంగా సంహరింపబడ్డ రాక్షసులను చూసి క్రోధ దంద్యహమాన హృదయుడైన చిక్షురుడు జగదంబతో యుద్ధానికి తలపడ్డాడు. మేరు పర్వత శిఖరాగ్రాన్ని మేఘం జలధారలతో కప్పివేసినట్లు బాణవర్షంతో చిక్షురుడు శ్రీదేవిని ఆచ్ఛాదితం చేసివేశాడు. ఆ క్రూర రాక్షసుని బాణపరంపరను శ్రీదేవి క్షణంలో వ్యర్థం చేసింది. వాని రథాశ్వాలను సారథిని నేలపాలు చేసింది. దానితో ఆగక వాని ధనుస్సును ఖండించి నిశిత శరాలతో వేధించసాగింది. దానితో చిక్షురుడు ఖడ్గవేత్ర చర్మాదులందుకొని శ్రీదేవితో తలపడ్డాడు. నిశిత ఖడ్గంతో దేవీ వాహన మస్తకంపై ఓ వ్రేటు వేసి ఆపై జగన్మాత వామహస్తాన్ని ఖండించాలని కరవాళాన్ని ప్రయోగించాడు. కాని వాడి ప్రయత్నం విఫలమైంది. దానితో వాడు నేత్రాల నుండి క్రోధానల జ్వాలలను వెడలగ్రక్కుతూ శూలాన్ని చేబూని దేవికి గురిపెట్టి విసిరాడు. ఆ శూలం ఆకాశంలోకి ఎగిరి జ్వాజ్వల్యమానమైన భానుమండల సదృశంగా భాసిల్లసాగింది. తనను వేధించవస్తున్న ఆ శూలానికి సమాధానంగా మహాశక్తి కూడా శూలాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ శూలాస్త్రం చిక్షురుడు విడిచిన శూలాన్ని ముక్కలు చేస్తూనే ఆ దురాత్ముణ్ణి కూడా ఖండించి వేసింది. అది చూసిన చామరుడు మహాశక్తిపై శక్త్యాయుధాన్ని ప్రయోగించాడు. ఒక్క హుంకారంతోనే జగదంబ దానిని నేలపాలు చేసింది. దానితో వాడు శూలాస్త్రాన్ని ప్రయోగించగా శ్రీదేవి శరప్రహారంతో దానిని మధ్య మార్గంలోనే రెండుగా ఖండించి వేసింది. అనంతరం శ్రీదేవి వాహనమైన సింహం గజారూఢుడై ఉన్న చామరుని మీదికి దూకి తలపడింది. అలా యుద్ధం సాగుతుండగా చామరాసురుడు సింహంతో పాటు నేల మీది కురికాడు. సింహం భయంకర గర్జనలు చేస్తూ వాణ్ణి గాయపరిచింది. ఒకే ఒక్కసారి పైకి ఎగిరి చామరుని శిరస్సును విదీర్ణం చేసివేసింది. వాడు అంతం కావడంతో ఉదగ్రుడు శ్రీదేవికి ఎదురుగా వచ్చి యుద్ధం చేయసాగాడు. శిలలతో వృక్షాలతో దేవి వాణ్ణి కూడా యమసదనం చేర్చివేసింది. ఉదగ్రుడి వెనువెంట వచ్చిన కరాలుణ్ణి జగన్మాత ముష్టి ప్రహారాలతో సంహరించింది. గదా ప్రహారంతో ఉద్ధవుడిని, బింధివాల ప్రయోగంతో భాష్కలుణ్ణి, బాణపరంపరలతో తామ్రాసుర అంధకాసురాదులను అంతం చేసింది. త్రిశూలఘాతాలతో ఉగ్రాస్య ఉగ్రవీర్యాది శూరులను మటుమాయం చేసింది. ఖడ్గధారలతో బిడాలుణ్ణి, శరాఘాతంతో దుర్ధర దుర్ముఖుల్ని యమాలయానికి చేర్చింది. తన సమస్త సేనాధిపతులు సైన్యాలు దేవీ శస్త్రాస్త్రాలకు బలి అయిపోవడం చూసి మహిష రాక్షసుడు మహిష రూపాన్ని దాల్చి ప్రమథ సైన్యాలను చెల్లాచెదురు చేసి ఆ తరువాత దేవీ వాహనాన్ని ఢీకొట్టే సంకల్పంతో తీవ్రమైన వేగంతో పరిగెత్తుకుంటూ రాసాగాడు. అది చూసి శ్రీ మహాదేవి క్రోధోద్దీపిత గాత్రి అయ్యింది, రక్తనేత్రి అయ్యింది. మహిషదానవుడు
కాలిగిట్టలతో భూమిని గీరుతూ, 2 కొమ్ములతో పర్వతాలను ఎగురగొడుతూ, భయంకర రూపంతో వీరవిహారం చేస్తున్నాడు. వాడి వేగానికి భూమి బీటలు వారింది. మహిషవాల వాతూల ఘాతాలైన సాగర జలాలు పృథ్విని ముంచెత్తసాగాయి. శృంగ విక్షేప కంపనాదులతో మేఘ సముదాయం శకలాలుగా చిన్నాభిన్నమైపోసాగింది. వాని నిశ్వాసాలకు పర్వతాలు ఆకాశానికి ఎగిరి తిరిగి భూమి మీద పడుతున్నాయి. క్రోధోన్మత్తుడై భూనభూంతరాలను ఏకం చేస్తూ తన మీదికి దండెత్తి వస్తున్న మహిషదానవుణ్ణి సంహరించ సంకల్పించింది శ్రీదేవి. ఉత్తర క్షణంలోనే ఆ దురాత్ముణ్ణి పాశంతో బంధించింది. దానితో మహిషుడు ఆ పశురూపాన్ని విడిచి సింహరూపాన్ని దాల్చాడు. మహాశక్తి వాని శిరస్సును ఖండించే ప్రయత్నం చేస్తుండగానే వాడు మరలా పురుషాకారాన్ని దాల్చి కరవాలంతో ప్రత్యక్షమయ్యాడు. క్షణంలో శ్రీదేవి నిశిత శరప్రయోగంతో ఆ రాక్షసుడి కరవాల చర్మాలను ఖండించి వేసింది. దానితో వాడు గజరూపంలో ఎదురయ్యాడు. తొండంతో సింహం మెడను బలంగా చుట్టివేశాడు. అది చూసి అంబ నిశిత ఖడ్గంతో ఒక్క వ్రేటుతో ఆ తుండాన్ని 2గా ఖండించి వేసింది. దానితో వాడు మరలా మహిష రూపాన్ని దాల్చి భూతలాన్ని అస్తవ్యస్తం చెయ్యసాగాడు. అది చూసి సహించలేక మహాశక్తి ఎర్రవారిన నేత్రాలతో అనేక పర్యాయాలు మధుపానం చేసింది. దానితో జనని నేత్రగోళాలు ద్విగుణీకృతారునిమత్వాన్ని సంతరించుకున్నాయి. ఆమె నిర్విరామంగా అట్టహాసం చేస్తూనే ఉంది. బలమదగర్వితుడై మహిషుడు భయంకర ధ్వనులు చేస్తూ కొండలను బండలను పెకిలించి దేవతల మీదకు విసరసాగాడు. సురాపానంతో ఎర్రవారిన మోముతో చండిక వాడు విసురుతున్న పర్వతాదులను మార్గమధ్యంలోనే పిండీభూతం చేసి వేస్తూ, అరే మూఢా, నేను మధుపానం చేసేటంత వరకు నువ్వు గర్జించు. నిన్ను సంహరించిన ఉత్తర క్షణంలో ఆనందోత్సాహాలతో జయ జయనాదాలతో గర్జించడానికి నిర్జర సమూహం ఇక్కడే ఎదురుచూస్తుంది అంటూనే జగదంబ మహిషుణ్ణి ఒకే ఒక్క ఉదుటులో క్రింద పడవేసి పాదంతో వాడి కంఠాన్ని నొక్కిపట్టి శూలాయుధంతో వాడి హృదయ మర్మాలను ఛేదించింది. ఈలోగానే మహిషుని ముఖం నుండి వేరే ఆకారం లేచింది. అది సగం లేచేసరికి శ్రీ మహాదేవి శూలాయుధంతోనే బలంగా అనగద్రొక్కింది. అయినా వాడు లేచి యుద్ధ సన్నద్ధుడు కావడంతో శ్రీదేవి నిశిత ఖడ్గంతో వాడి మస్తకాన్ని ఖండించి వేసింది. ఆ విధంగా మహాశక్తి ఆ క్రూర భయంకర మహిష రాక్షసుణ్ణి అంతం చేయడంతో మిగిలిన రాక్షస సైన్యాలు హాహాకారాలతో పరుగెత్తి పారిపోయాయి. ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న అమరుల ఆనందానికి మీరలేకపోయింది. విజయోత్సాహంతో హర్షధ్వానాలు చేశారు. మహర్షులు, మహేంద్రాది దేవతలు అందరికందరూ శ్రీదేవిని స్తోత్రం చేయగా గంధర్వులు గానం చేయడం చూసి అప్సరాంగనలు నాట్యం చేశారు. శ్రీ దుర్గా సప్తశతి తృతీయాధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూపేట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని చతుర్థ అధ్యాయము దేవతలు మహిషాసురమర్ధినిని స్తుతించుట. ఈ అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేధా ఋషీంద్రుడు శ్రీదేవి మహాత్మ్య లీలాదులను అభివర్ణిస్తూ, భక్తులారా, అమ్మవారి స్తోత్ర పాఠాదులను శ్రద్ధగా ఆలకించెదరుగాక. తమ దుఃఖ పరంపరలకు కారణభూతుడైన క్రూర భయంకర ఘోర రాక్షసుడైన మహిషుణ్ణి అంతం చేసిన శ్రీ మహాదేవి ముందు చేతులు జోడించి నిలిచి దేవతలు ఇలా స్తుతిస్తున్నారు. నిజానంత శక్తితో ఈ విశ్వాన్నంతటినీ వ్యాపించి తేజరిల్లుచున్న జగజ్జననికి ప్రణామాలు. సమస్త దేవతల శక్తి నుండి ప్రాదుర్భవించిన మహామాతకు నమస్కారాలు. ముని బృందారక సందోహాలచే వందనాలందుకుంటున్న శ్రీదేవికి వందనాలు. అమ్మా, సర్వదా మమ్ము అనుగ్రహింతువు కాక. అసామాన్యమైన ఎవరి పరాక్రమాన్ని వర్ణించడం త్రిమూర్తులకే సాధ్యం కాదో అట్టి లోకమాత సర్వవేళలలోనూ జగద్రక్షికయై మమ్ము
క్రూర రాక్షస భయదూరులను చెయ్యునుగాక. మహత్తర శక్తి స్వరూపినివైన దేవి, పుణ్యమూర్తుల గృహసీమలలో సంచరించే లక్ష్మివి, పాపుల ఇండ్లలో విహరించే అలక్ష్మివి కూడా నువ్వే. పరిశుద్ధాత్ముల మేధాశక్తివి, సాధు పురుషులలోని శ్రద్ధవు, సద్వంశజాతుల లజ్జవు నువ్వే. నీకు అనేక వందనాలు. సమస్త లోకాలను ఏలే నీ పరాక్రమ శౌర్య ధైర్యాదులు మాకు ఊహాతీత విషయాలు. నీ అవతార మహాత్మ్యాదులను ఎంతని ఏమని వర్ణించగలం. తల్లి, మహిషాసుర మర్దినివై నువ్వు ప్రదర్శించిన వీరోచిత లీలలు మా పలుకులకు బుద్ధులకు అతీతమైనవి. సర్వజగత్తులకు కారణభూతురాలవైన నీ సత్వరజస్తమో గుణమయ స్వరూపం హరిహర హిరణ్య గర్భులకే బోధపడకుండా ఉంటే సామాన్యులమైన మాకు బోధపడుతుందా? యావద్విశ్వము నీ అంశయే. ఆ వ్యాకృత పరమాద్య ప్రకృతివి నువ్వే. నువ్వు ప్రాదుర్భవించడమంటూ ఉండదు. యాగ సమయాలలో దేవతల తృప్తికై ఉచ్చరింపబడు స్వాహా స్వరూపినివి, పితరుల తృప్తి కోసం శ్రాద్ధ సమయంలో ఉచ్చరించబడే స్వధామూర్తివి నువ్వే. అందుకే నిన్ను స్వాహా స్వధా నామాలతో పిలుస్తుంటారు. నువ్వు మోక్ష కారణమైన పరమ విద్యా స్వరూపినివి కావడం వల్లనే మహర్షులు రాగద్వేష దూరులై జితేంద్రియులై బ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తూ నిన్ను ఆశ్రయిస్తారు. భావనాతీతమైన నువ్వు సర్వోత్కృష్టురాలవు. శబ్దస్వరూపిణి, రమణీయమైన పదాలతో పాఠాలతో విశిష్టత్వాన్ని సంతరించుకున్న ఋగ్యజుస్సామవేదాలను ఆశ్రయించి నువ్వు ఉంటావు. వేదస్వరూపినివి, ఈశ్వరివి నువ్వే. విశ్వాన్ని పోషించే నిమిత్తం కృషి రూపంలో సర్వత్రా నువ్వు వ్యాప్తమై ఉంటావు. విశ్వంలోని దుఃఖాలను పోగొట్టడంలో నువ్వు సర్వసమర్థురాలవు. సర్వశాస్త్రసారాన్ని గ్రహించగల మేధవు నువ్వే. ఈ అపార సంసార సాగరాన్ని తరింపచేయగల మహాశక్తివి నువ్వే. సాంగత్యరహితమైన నువ్వే దుర్గేయవు. అందువల్లనే నిన్ను దుర్గా అని పిలుస్తారు. మధుకైటభాసురులను అంతం చేసిన శ్రీహరి వక్షస్థలంలో విరాజిల్లే మహాలక్ష్మివి. చంద్రశేఖరుని అర్ధాంగినివి నువ్వే. బంగారు కాంతితో మందహాసంతో తేజరిల్లే నీ వదనం పూర్ణ చంద్రబింబ సౌందర్యాన్ని అణచివేస్తుంది. అలేఖ్య తనూ విలాసంతో ప్రకాశించే నీ ముఖమండలాన్ని దర్శించి కూడా మహిషదానవుడు నీపై శస్త్రాలను ప్రయోగించడం మహాశ్చర్యంగా ఉంది. క్రోధారుణ నేత్రుడైన యముని ముఖం చూసి జీవాలతో బయటపడగలవాడెవడు? అమ్మా, విశ్వకళ్యాణార్థం నువ్వు ప్రసన్నురాలవయ్యెదవుగాక. నీ క్రోధోధృత దృక్ప్రసారం పడినవారు భస్మీభూతులై తీరుతారు. అది ప్రత్యక్షంగా రాక్షసుల విషయంలో జరిగింది. నీ కటాక్షాన్ని పొందగలిగిన వారు కీర్తి ప్రతిష్టలు పొంది ఆనందిస్తారు. చతుర్విధ పురుషార్థాలను, అనుకూలురైన భార్యాపుత్రులను పొంది సుఖిస్తారు. తల్లి, నీ కృపాపాత్రులైన పుణ్యాత్ములు శ్రద్ధాభక్తి విశ్వాసాలతో నిత్య కర్మానుష్ఠాన పరాయణులై తద్వారా స్వర్గం చేరుతారు. నీ కృప త్రిలోకాలలో ఫలిస్తుంది. ఆపదలో ఉన్నవారు నిన్ను స్మరించిన క్షణంలో భయదూరులవుతారు. స్వస్థచిత్తులై నిన్ను ధ్యానించిన వారికి శుభాలు చేకూరుస్తావు. దారిద్ర్య దుఃఖాల నుండి వారిని దూరం చేస్తావు. ప్రాణులను దుఃఖదూరులను చేయగల దయాశీలత్వం విశేషంగా నీకే ఉంది. రాక్షసులు అంతమయ్యారు. విశ్వమంతా సుఖశాంతులతో తేజరిల్లిపోతున్నది. రాక్షసులు యమసదనం చేరి మరలా దుర్మార్గమైన అసుర జన్మను పొందకుండా నువ్వు వారిని యుద్ధంలో సంహరించి స్వర్గం చేర్చావు. నీ దృక్ప్రసార మాత్రంచే అసురులనందరినీ సర్వనాశనం చేయగలవు. కాని వారిని ఉద్ధరించే మహాసంకల్పంతో సద్భావంతో నీ శస్త్రాస్త్రాలతో స్వహస్తాల హతమార్చి వారికి ఉత్తమగతులను కలిగించావు. శుభప్రదమైనది నీ సద్బుద్ధి. భయంకరంగా విస్ఫులింగాలను గ్రక్కుతున్న నిశిత కరవాల ధారలకు రాక్షసుల నేత్రాలు భస్మం కాలేదంటే దానికి కారణం చంద్రబింబ సమమైన శీతలమైన నీ ముఖమండల సందర్శనమే వారిని భస్మం కాకుండా కాపాడగలిగింది.
దుష్ట ప్రవృత్తి ప్రేరితమైన దుశ్చేష్టలను దూరంగా ఉంచడం నీ నైసర్గిక మృదు స్వభావము. రాక్షస సంహార వేళలో నువ్వు ప్రదర్శించిన అసామాన్య వీర పరాక్రమాటోపం ఊహాతీతమైనది. జనని, అనుపమాన పరాక్రమంతో శత్రుభయంకరమైన నీ వదన సౌందర్యం మనోహరమై అనుపమానంగా ప్రకాశిస్తున్నది. యుద్ధవేళల్లో దారుణ కాఠిన్యము, హృదయంలో దయార్ద్రత నీకు వినా దేవతలకు కూడా అసాధ్యమే. లోకకంటక శత్రువులను సంహరించి ముల్లోకాలను సంరక్షించావు. నీ దివ్య హస్తాలలో జీవాలను కోల్పోయి రాక్షసులందరూ ఉద్ధరింపబడి స్వర్గం చేరారు. మాకు రాక్షసుల భయం పూర్తిగా తొలగిపోయింది. నీకు మా వినయపూర్వక వందనాలు. శూల కరవాల ధారినివై ఘంటానాదాలతో ధనుష్టంకారాలతో మమ్మల్ని కాపాడు. శూలాయుధ పరిభ్రమణ ప్రహారాలతో దశ దిశల నుండి వచ్చే భయంకర శత్రువుల బారి నుండి కాపాడు తల్లి. మూడు లోకాలలోనూ తేజరిల్లుతున్న భవదీయ సౌమ్య భయంకర స్వరూపాలతో మమ్మల్ని సంరక్షించు. కరకమలాలలో నువ్వు ధరించిన గదా శూల ఖడ్గాయుధాలతో అండగా ఉండి మమ్ము సర్వదా సంరక్షించు అని ప్రార్థించారు. నందనవన వికసిత సుందర సుమాలతో బృందారకులు శ్రీదేవిని పూజించి దివ్య సుగంధంతో అర్చన చేశారు. ధూపం వేసి అంజలిబద్ధులై నిలిచారు. వినయ శిరస్కులైన దేవతలతో శ్రీ మహాదేవి, అమరులారా, మీ శ్రద్ధాభక్తి విశ్వాసాలు నన్ను ఆనందపరిచాయి. మీకు కావలసిన వరాలను కోరుకోండి అని అన్నది. అందులకు దేవతలు, జగన్మాత, లోకకంటకుడైన మహిష రాక్షసుణ్ణి అంతం చేశావు. అంతకు మించి మాకు కావలసింది మాత్రం ఏముంది? అయినా ఆనందంగా నువ్వు వరాలివ్వాలనుకుంటే మేము ఆపదలో చిక్కుకున్న వేళలో నీ స్మరణ చేసి ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారిని ధనధాన్య పుత్రాదులతో అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు. ఆత్మ కళ్యాణయుక్తమై జగత్ కళ్యాణ సంధాయకమైన దేవతలు కోరిన వరాలు ప్రసాదించి శ్రీదేవి అంతర్ధానమయ్యింది. సమాధి సురధులారా, విశ్వ కళ్యాణాన్ని అభిలషించే జగదంబ దేవతల శరీరాల నుండి ఆవిర్భవించడాన్ని, మహిషాసుర వధా విధానాన్ని వివరించాను. ఇప్పుడు ధూమ్రలోచన శుంభ నిశుంభాది రాక్షసులను సంహరించి ముల్లోకవాసులను కాపాడిన కథా విధానాన్ని విశదీకరిస్తాను. సావధాన చిత్తులై ఆలకించెదరుగాక అని మీధా ఋషి పలుకుతున్నాడు. శ్రీ దుర్గా సప్తశతి చతుర్థాధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని పంచమాధ్యాయము శ్రీదేవి నిశుంభదూత సంవాదము అనే అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. భక్తులారా, పురాతన కాలంలో శుంభుడు, నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసులు బలమద గర్వోన్నతులై బలాత్కారంగా మహేంద్రుని ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుని యాగభాగాలను గ్రహించి అనుభవించసాగారు. దానితో వరుణ, కుబేర, యమ, సూర్యచంద్రాదుల అధికారాలను కూడా స్వాధీనం చేసుకుని స్వైర విహారం చేస్తున్నారు. అగ్ని, వాయువులు నిర్వహించే కార్యాలను వారే చేయసాగారు. ఓడిపోయి అవమానింపబడ్డ దేవతలు స్వాధికారాల్ని కోల్పోయి స్వర్గం నుండి తరిమివేయబడి క్లేశవారాశిలో మునిగిపోయారు. ఆ దైన్య హైన్య స్థితిలో వారికి పరమేశ్వరి ప్రసాదించిన వరం గుర్తుకు వచ్చింది. వెంటనే వారు మహోత్తుంగ హిమాద్రి శిఖరాన్ని అధిష్ఠించి పరాశక్తిని గురించి శ్రద్ధాభక్తి విశ్వాసాలతో ప్రార్థించారు. అమ్మా, ప్రభాస్వరూపినివి, కళ్యాణమూర్తివి, మహాదేవి అయిన నీకు వందనాలు. మూల ప్రకృతివి, పాలనకర్తివి, భయంకర రూపినివి, నిత్యురాలవు, గౌరివి, ధాత్రీ రూపినివి, జ్యోత్స్నా రూపినివి, ఆనంద ఇంద్రస్వరూపురాలవు అయిన మాత, మా ప్రణామాలు స్వీకరించు. సంపద్రూపినివి, మంగళమయవు, అలక్ష్మి రూపినివి, రాజ్యలక్ష్మి స్వరూపురాలవు, మహేశ్వరివి అయిన నీకు సర్వదా నమస్కారాలు. దుర్గేయమైన దుర్గవు, దుర్గమ్యాన్ని సుగమం చేసే దేవివి,
సర్వకారకురాలవు, ప్రతిష్టా స్వరూపినివి, కృష్ణవర్ణ దేహం కలదానివి, ధూమ్రవు, అత్యంత మనోహర స్వరూపినివి, భయంకర రూపినివి, జగత్ ప్రతిష్టా స్వరూపినివి, క్రియారూపినివి అయిన తల్లి, నీకు వినయంగా ప్రణమిల్లుతున్నాము. విష్ణుమాయా స్వరూపంతో ప్రాణులలో ఉండే నీకు వినయాంజలులు. సర్వప్రాణులలో చైతన్య స్వరూపంగా ప్రకాశించే మహాదేవికి నమస్సులు. ప్రాణులలో బుద్ధిరూపినిగా భాసిల్లుతున్న మాతకు వందనాలు. సర్వభూతాలలో నిద్రాస్వరూపినిగా ప్రకాశించు మహాశక్తికి నమస్కృతులు. క్షుధగా సర్వప్రాణులలో విరాజిల్లే జననికి అనేక వందనాలు. అజ్ఞానాంధకారంతో సర్వప్రాణుల హృదయాలను ఆవరించిన జగదాంబకు అంజలులు. శక్తి రూపంలో, వాసనా స్వరూపంలో, క్షమారూపంలో, జ్యోతి స్వరూపంలో, లజ్జారూపంలో, శాంతి రూపంలో, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, క్లిష్టాక్లిష్ట, స్మృతి, శక్తి, దయ, మాతృ, భ్రాంతి, ఇంద్రియాధిష్టాతృ రూపాలలో భాసిల్లే మహామాతకు అనేక ప్రణామాలు. ఇంద్రియాలకు అధిష్టాతయై సర్వజీవులలో అనూహ్య భావంతో తేజరిల్లే జగదంబకు వందన శతాలు. సమస్త విశ్వంలోనూ చైతన్య స్వరూపిణి అయి వ్యాపించిన మహామాతకు ప్రణామాలు. అమ్మా, మహిషాసుర సంహార వేళలో సమస్త దేవతలచే ప్రార్థనలందుకున్న మాత, అనుదినం అమరేంద్రునిచే అర్చించబడే తల్లి, బలమద గర్వితులై క్రూర భయంకరాకారులైన రాక్షసుల బారి నుండి కష్టపరంపరలకు లోనైన మమ్మల్ని నువ్వే కాపాడాలి మాతా. స్మరణ మాత్రంచే ఆపదలను రూపుమాపే జనని, మమ్మల్ని సంరక్షించి శుభాలను చేకూర్చెదవుగాక అని ప్రార్థించారు. ఆ విధంగా దేవతలందరూ స్తుతిస్తున్న సమయంలో పార్వతీమాత ఆ ప్రదేశం మీదుగా స్నానార్థం గంగకు వెళ్తున్నది. అక్కడ సమూహాలుగా సమావేశులై ఉన్న అమరులను ఉద్దేశించి, మీరు స్తుతించేది ఎవరిని అని అడిగింది. అలా ఆమె ప్రశ్నిస్తుండగానే ఆమె దేహం నుండి దైవీశక్తి ప్రాదుర్భవించి, ఈ దేవతలు రణరంగంలో శుంభ నిశుంభుల ద్వారా పరాజయాన్ని పొంది స్మరించేది నన్నే అని అన్నది. పార్వతీ శరీరం నుండి అవతరించిన ఆ మహాశక్తి స్వరూపిణి కౌశికీ నామంతో వ్యవహరింపబడసాగింది. తన శరీరం నుండి కౌశికీదేవి అవతరించడంతో పార్వతీదేవి కృష్ణవర్ణ శరీరినిగా మారిపోయింది. అనంతరం ఆమె హిమాద్రిని ఆశ్రయించింది. కాలవర్ణంతో తేజరిల్లే ఆ మాత కాళీ నామంతో ప్రసిద్ధి చెందింది. అత్యంత మనోహర రూపాన్ని ధరించిన కౌశికిని ప్రచండాసురులైన శుంభ నిశుంభల అనుచరులైన చండముండాసురులు దర్శించారు. వెంటనే వారు తమ ప్రభువులను చేరి, ప్రభువులారా, అఖిల లోకాశ్చర్యకర సౌందర్య లీలా విలాస విభ్రమాలతో ఒక లావణ్యలహరి హిమాచల సానువులో విహరిస్తున్నది. అపూర్వంగా ఉన్న ఆమె సౌందర్యం వర్ణనాతీతం. మీరు ఓసారి ఆమె వివరాలు తెలుసుకుని చూసి ఆమెను చేపట్టి తీరాలి. దానవేంద్రులారా, ఆ లలనామణి తన శరీర తేజంతో దశ దిశలను ప్రకాశింపచేస్తున్నది. ఆ విషయాన్ని మీరే స్వయంగా కల్లారా చూసి తీరాలి. ముల్లోకాలలోని శ్రేష్ఠ వస్తువులైన అశ్వ, గజ, రత్నాదులన్నీ మీ ఆధీనంలోనే ఉన్నాయి. గజాలలో శ్రేష్టమైన ఐరావతము, పారిజాత వృక్షము, హయరాజమైన ఉచ్చైశ్రవము, హంసవాహనయుతమైన బ్రహ్మ విమానము మీ ప్రాసాద ప్రాంగణంలోనే ఉన్నాయి. ధనపతి అయిన కుబేరుని నుండి మహాపద్మనిధిని, కింజల్కిని నామకమైన వాడిపోని పూలహారాన్ని సాగరుడు మీకే సమర్పించాడు. సువర్ణాన్ని వర్షించే వరుణదేవుని హేమఛత్రము, ప్రజాపతి రథము మీ స్వాధీనంలోనే ఉన్నాయి. సమవర్తి యముడి నుండి ఉత్క్రాంతా శక్తిని స్వాధీనం చేసుకున్నారు. వరుణుని నుండి పాశము, సాగరుని నుండి రత్నభాండాగారాన్ని గ్రహించి మీ రక్షణలోనే ఉంచుకున్నారు. అగ్ని దేవదత్తమైన అదాహకమనే వస్త్రద్వయం కూడా మీ చెంతనే ఉంది. సర్వం ఉన్న మీరే ఆ లలనామణిని కూడా స్వాధీనం చేసుకోవాలి అని అన్నారు. దానితో శుంభదానవుడు ఉత్తర క్షణంలోనే సుగ్రీవుడనే దానవుణ్ణి దూతగా పంప నిశ్చయించి
సన్నిధికి పిలిచి, సుగ్రీవా, నువ్వు శీఘ్రమే హిమాలయాలు చేరి ఆ సుందరితో మా మాటగా చెప్పి ఆమెను ఇక్కడకు ప్రేమపూర్వకంగా రమ్మని చెప్పు అని ఆదేశించి పంపాడు. రాజాజ్ఞాబద్ధుడై సుగ్రీవుడు తక్షణమే రమ్యమై అత్యంత సుందరమైన హిమాలయ ప్రాంతాలలో ఆ దేవి విహరించే స్థానం చేరి మృదుమధుర వచనాలతో ఆమెనుద్దేశించి, దేవి, రాక్షసేశ్వరుడు త్రిలోక సామ్రాజ్య శాసకుడు అయిన శుంభ మహాప్రభువు పంపగా నేను ఇక్కడికి వచ్చాను. ఏ దానవనాథుని ఆజ్ఞను దేవతలందరూ శిరోధార్యం చేస్తున్నారో ఆ మా శుంభప్రభువు సందేశాన్ని నువ్వు సావధానంగా ఆలకించు. దేవి, నేను ముల్లోకాలను పాలించే ప్రభువును. భువనత్రయం నా సంరక్షణలో ఉంది. అమరులు మదీయాజ్ఞాబద్ధులై సంచరిస్తున్నారు. యాగభాగాలన్నింటినీ వేర్వేరు భావాలతో నేనే స్వీకరిస్తున్నాను. జగత్రయంలోని శ్రేష్టమైన రత్నాలన్నీ నా సన్నిధిలోనే ఉన్నాయి. హయరాజమైన ఉచ్చైశ్రవము, శ్రేష్ఠ గజమైన ఐరావతము నా ఆధీనంలోనే ఉన్నాయి. దేవగంధర్వులు, వాసుక్యాది నాగగణము మదీయాధీనంలోనే ఉన్నారు. సృష్టి సర్వస్వంలోని రత్నాలన్నీ మా ఆధీనంలోనే ఉండాలి. కనుక లలనారత్నానివైన నువ్వు కూడా మా ఆశ్రయంలోనే ఉండాలి. ఓ చంచలాపాంగి, లలనామణివైన నువ్వు నన్ను కాని మహాబల పరాక్రమ సంపన్నుడైన నా తమ్ముణ్ణి కాని వరించు. నన్నాశ్రయించిన నాడు నీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయన్న దృష్టితో నన్ను వరించు అని పలికాడు. దూత ద్వారా శుంభుని సందేశాన్ని విన్న దేవి గంభీరంగా మందస్మితం చేసింది. ఆ దానవదూతతో, సుగ్రీవా, నువ్వు చెప్పినదంతా సత్యమే. శుంభనిశుంభులు త్రిలోక సామ్రాజ్యాధీశులు. కాని శైశవ బుద్ధ్యా నేను చేసిన ప్రతిజ్ఞా విషయాలను ఆలకించు. రణరంగంలో నన్ను జయించి నాతో సమానంగా నిలువగలవానిని నేను పతిగా గ్రహిస్తాను. ఎంత మాత్రం ఆలస్యం చెయ్యక శీఘ్రమే వెళ్ళు. శుంభ నిశుంభులలో ఎవరో ఒకరు నన్ను ఓడించి చేపట్టవచ్చునని చెప్పు అని అన్నది. దానికి ఆ దానవదూత, దురభిమానపూర్ణమైన ఇట్టి ప్రతిజ్ఞలేలా? శుంభ నిశుంభుల్ని ఎదురించి నిలువగలిగిన వారు జగత్రయంలో లేనేలేరు. దేవి, శుంభ నిశుంభుల విషయం అలా ఉంచగా దేవ సైన్యాలన్నీ ఎదురై వచ్చినా మా రాక్షస సేనల ముందు తలలు వంచవలసిందే. అబలవైన నీ విషయం వేరే చెప్పాలా? ఇంద్రాది దేవతలే నిలువలేక పలాయన మంత్రాలు పఠిస్తుంటే అల్పశక్తురాలవైన నువ్వు ఏం చెయ్యగలవు? వారి సమక్షంలో నిలబడడమే నీకు అసాధ్యము. శాంతంగా చెబుతున్నాను, తక్షణమే మా ప్రభువుల సన్నిధికి వస్తావా? సరే, లేకపోతే బలాత్కారంగా నీ కేశపాశం పట్టి ఈడ్చుకొని పోతాను. అది నీ గౌరవానికే భంగం అని అన్నాడు. అప్పుడు ఆ దేవి, సుగ్రీవా, నీ ప్రభువులైన శుంభనిశుంభులు బలపరాక్రమ సంపన్నులే కావచ్చు, నాకెంత మాత్రం భయం లేదు. కానీ మీ మాటలకు బెదిరి ప్రతిజ్ఞాభంగం చేసుకునేదాన్ని మాత్రం కాదు. నువ్వు వెళ్ళి నీ ప్రభువులను యథోచిత రీతిని తీసుకోమను అని ఆ దేవి అన్నది. శ్రీ దుర్గా సప్తశతి పంచమాధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని షష్టమాధ్యాయము ధూమ్రలోచన సంహారం. ఈ అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవీ మహాత్మ్యాన్ని కొనసాగిస్తూ మేధా ఋషి పలుకుతున్నాడు. భక్తులారా, పరదేవత పలుకులు ఆలకించి క్రోధోన్మత్తుడైన సుగ్రీవ దానవుడు శుంభుణ్ణి సమీపించి సర్వం వినిపించాడు. ఆ మాటలు వింటూనే శుంభాసురుడు తోక త్రొక్కిన కాలనాగులా బుసలు కొడుతూ అతి బలసంపన్నుడైన తన సేనాపతి ధూమ్రలోచనుడిని, ధూమ్రలోచన, వెంటనే వెళ్ళి ఆ దురహంకారిని బలాత్కారంగా తీసుకురా. ఆమెను రక్షించడానికి ఎవరు వచ్చినా వారినందరినీ సంహరించి శీఘ్రమే వెంటబెట్టుకురా అని ఆజ్ఞాపించాడు.
ఆ వచనాలను ఆలకిస్తూనే ధూమ్రలోచనుడు హిమగిరి ప్రాంతం చేరి దేవిని ఉద్దేశించి బిగ్గరగా, దేవి, నువ్వు తక్షణమే మా శుంభప్రభువు సన్నిధికి చేరకుంటే బలాత్కారంగా నీ కేశపాశం పట్టి నేనే తీసుకుపోవలసి వస్తుంది అని అన్నాడు. అది విన్న శ్రీ మహాదేవి, ధూమ్రలోచన, శుంభాసుర ప్రేరణానుసారం వచ్చిన మీరంతా మహాపరాక్రమ సంపన్నులే. బలాత్కారంగా మీరు నన్ను తీసుకువెళ్ళగల పక్షంలో నేను చెయ్యగలిగేదేమీ లేదు అని అన్నది. దానితో ధూమ్రలోచనుడు అంబ మీదికి లంఘించాడు. వాని ప్రయత్నాన్ని చూస్తూనే మహామాత క్రోధంతో ఎర్రవారిన నేత్రాలతో హుంకారం చేసింది. దాని నుండి బయలువెడలిన అగ్నిజ్వాలల్లో పడి ధూమ్రలోచనుడు భస్మీపటలమైపోయాడు. అదే సమయంలో జగదంబ వాహనమైన సింహం జూలు విదిలిస్తూ అసుర సైన్యంలో ప్రవేశించింది. పంజా దెబ్బలతో కొట్టి, నోటితో కొరికి సైన్య సర్వస్వాన్ని చీల్చి చెండాడింది. వాడి గోళ్లతో వాళ్ళ ఉదరాలు చీల్చివేసింది. పంజా దెబ్బలతో వాళ్ళ మస్తకాలను తుత్తునియలు చేసింది. దుష్ట రాక్షసుల కంఠబాహ్వాదిగా గల అంగాలను కొరికి రుధిరపానం చేస్తూ స్కంధాగ్ర భాగంలో ఒత్తుగా పెరిగిన కేశరవలిని విలాసంగా విదిలిస్తూ ఉంది. క్షణాలలో రాక్షస సైన్య సర్వస్వం ఆ మృగేంద్రానికి బలైపోయింది. వాహనమాత్ర సమేత అయిన దేవి అపార సేనా సమేతంగా తన ధూమ్రలోచన సేనాధిపతిని యమసదనం చేర్చిన వార్త వింటూనే శుంభుడు మహోక్రోధోన్మత్తుడై పటపట పండ్లు కొరుకుతూ కంపించే పెదవులతో వెంటనే ప్రచండ బలపరాక్రమ సంపన్నులైన చండముండాసురులను పిలిపించి, మహావీరులారా, మీరు తక్షణమే వెళ్ళి ఆ దేవిని ఎలాగైనా బంధించి తీసుకురండి. అది అసాధ్యమైతే శస్త్రాస్త్ర ప్రహారంతో లొంగదీసుకొని దాని వాహనమైన సింహాన్ని సంహరించి దెబ్బతిన్న ఆ సుందరిని నా సన్నిధిలో ఉంచండి అని ఆజ్ఞాపించాడు. శ్రీ దుర్గా సప్తశతి షష్ఠమాధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని సప్తమాధ్యాయము చండముండాసుర వధ. ఈ అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమ శుంభ ప్రభువు ఆదేశ వాక్యాలను ఆలకిస్తూనే చండముండులనే ఆ ఘోర రాక్షసులు చతురంగ బలాలను వెంటబెట్టుకుని హిమాచల ప్రాంతం చేరి అక్కడ హేమశిఖరంపై మృగరాజుని అధిష్ఠించి మందహాసం చేస్తున్న మహాదేవిని దర్శించారు. బలమద గర్వితులైన ఆ దురాత్ములు సేనా సమేతంగా కత్తులు దూసి దేవిని బంధించ సన్నద్ధులయ్యారు. తనను సమీపించవస్తున్న ఆ దురాత్ములను చూస్తున్న మహామాత నేత్రగోళాల నుండి విస్ఫులింగచ్చటలు బహిర్గతమవుతున్నాయి. ముడిపడిన భృకుటితో ఉన్న ఆమె కనుల నుండి నిప్పులు రాలుతుండగానే లలాట మధ్యదేశం నుండి భయంకర ముఖంతో కరవాల పాశాలను దాల్చిన మహాకాళి ప్రాదుర్భవించింది. ఆ భీకర మూర్తి లోహ నిర్మిత అష్టాయుధాల్ని ధరించి గలసీమలో కపాలమాలను, కటిదేశంలో పులి చర్మాన్ని ధరించి ఉంది. ఆమె ముఖమండలం అత్యంత విశాలంగా ఉంది. నాలుక బయటకు వ్రేలాడుతుంది. అగ్నిగోళాల వలె జ్వలిస్తున్న కళ్ళు లోతుగా గుంటలు పడి ఉన్నాయి. ఆమె మహాభయంకరంగా గర్జించింది. ఆ గర్జన దిశాంతాలను సైతం ప్రతిధ్వనింపచేసింది. ఆ భయంకర మూర్తి రాక్షస సేనలపై విరుచుకుపడి గాయపరుస్తూ వారిని భక్షించసాగింది. పార్శ్వ అంగరక్షకాదులతో మహావీర పరివేష్టితమై ఘంటాద్యాలంకారాలతో తన పైకి వస్తున్న ఓ మహాగజాన్ని చేతితో పట్టుకుని సునాయాసంగా నోట్లో వేసుకుంది. రథ సమేతంగా రథికుణ్ణి, అశ్వసమేతంగా అశ్వికుణ్ణి అవలీలగా వదన గహ్వరంలో పడవేసుకుని నమిలివేయసాగింది. కొందరిని కేశపాశం పట్టి, మరికొందరి కుత్తుకలు పట్టుకొని కాళ్లతో అనగద్రొక్కి అనేకుల వక్షస్థలాలను బ్రద్దలు కొట్టి సంహరించి వేస్తున్నది.
క్రోధోద్రిక్తురాలై రాక్షసులు ప్రయోగించే శస్త్రాస్త్రాలను మృంగివేస్తున్నది. బలాఢ్యులు స్థూలదేహులు అయిన దానవ మహావీరులను అణచివేస్తూ, భక్షిస్తూ, సంహరిస్తూ శత్రు సైన్య సర్వస్వాన్ని చికాకు పరిచివేస్తున్నది. శేషించిన వారందరూ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ దురాత్ములలో అనేక మంది మహాకాళి ఖడ్గధారలకు, ఖట్వాంగ ప్రహారాలకు, దంతాగ్రభాగ ప్రయోగాలకు నాశనమైపోతున్నారు. ఆమె వీరవిహారాన్ని చూసి చండముండాసురులు శరవర్షంతో కాళికను ఆచ్ఛాదితం చేశారు. చక్రప్రయోగంతో ముండాసురుడు మహాదేవిని ఎదుర్కొన్నాడు. శరపరంపర పరివేష్టితమైన ఆ దేవి వదనమండలం జలధరాచ్ఛాదితమై అంబరంలోని భానుబింబంలా ఉంది. క్షణంలో ఆ మహాకాళి చేసిన వికటాట్టహాసంతో, భీకరమైన ఆమె దంతపంక్తితో ముఖమండలం మహోజ్వలం కాసాగింది. దానితో ఆమె హుంకారం చేస్తూనే చండదానవుని కేశరాశిని చేబట్టి నిశిత ఖడ్గంతో వాని శిరస్సును ఖండించింది. వాడు హతమవడంతో ముండరాక్షసుడు మహాకాళిని ఎదుర్కొన్నాడు. అనాయాసంగానే ఆ మహామాత వాని తలను కూడా ఖండించింది. దురాత్ములైన చండముండులు కథనరంగానికి ఆహుతి అయిపోవడంతో మిగిలిన సైన్యాలు భయంతో చెల్లాచెదురైపోయాయి. చండముండుల రక్తసిక్తమై శిరస్సులను చేతధరించి మహాకాళి చండికను సమీపించి, దేవి, ఈ రణయాగంలో పశుతుల్యులైన చండముండుల మస్తకాలను నీకు బహుమానంగా అర్పిస్తున్నాను. శుంభ నిశుంభ రాక్షస సంహార కార్యం నువ్వే నిర్వహించాలి అని అన్నది. అది చూసిన చండిక ప్రసన్నవదనంతో, కాళీ, చండముండాసురుల శిరస్సులను ఖండించిన నువ్వు చాముండా నామంతో జగత్రయ ఖ్యాతిని వహిస్తావు అని అన్నది. శ్రీ దుర్గా సప్తశతి సప్తమాధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని అష్టమాధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేధా ఋషీంద్రుడు శ్రీదేవి మహాత్మ్యాన్ని కొనసాగిస్తున్నాడు. భక్తులారా, అపార సైన్య సమేతులైన చండముండ దానవులు హతమైపోవడం తెలిసిన శుంభాసురుడు కుపితుడై యావత్ సేనా వాహినిని యుద్ధ సన్నద్ధం కావలసిందిగా ఆదేశించాడు. ఉత్తర క్షణంలో రాక్షస సేనలు అన్నీ యుద్ధ సన్నద్ధం కాసాగాయి. కంబుకుల, వీర్యవంశ, ధౌమ్యజాతి వీరులందరూ సమావేశమయ్యారు. కాలక, దౌర్హ్రద, మౌర్య, కాలకేయాది రాక్షసగణాలన్నీ సాలంకృతాలై యుద్ధోత్సాహంతో తమ రాజాజ్ఞను పాలించవస్తున్నాయి. కఠోర శిక్షా పాలనాదక్షుడైన శుంభాసురుడు సర్వసైన్యాలకు ఆదేశాలిచ్చి రణరంగం చేరాడు. సాగర సమమైన అపార సైన్యంతో వస్తున్న శుంభదానవుణ్ణి తిలకిస్తూనే చండిక ధనుష్టంకారం చేసింది. ఆ మహాధ్వని భూనభూంతరాలలో వ్యాపించింది. దేవీ వాహనమైన మృగరాజు భయావహంగా నిర్విరామంగా గర్జించసాగింది. జగజ్జనని చేసే ఘంటానాదాలతో ఆ గర్జనలు ద్విగుణీకృతం కాగా వైరివీరుల కర్ణభేరులు బీటలు వారుతున్నాయి. మహాకాళి చేసే వికటాట్టహాసాలు దిశాంతలు మారుమ్రోగిపోతున్నాయి. దానితో రాక్షస సైన్యాలు చతుర్దిశల నుండి దేవిని, ఆమె వాహనాన్ని చుట్టుముట్టేశాయి. లోకకంటకులైన రాక్షసులను అంతం చేసి జగత్ కళ్యాణాన్ని చేకూర్చడానికి హరిహర, హిరణ్యగర్భ, స్కంద, మహేంద్రాదిగా గల వారందరి శక్తులు వారి దివ్య దేహాల నుండి బహిర్గతమై చండికకు అండగా నిలిచాయి. కమండల, అక్షమాలాదులను ధరించి హంస విమానారూఢురాలై బ్రహ్మశక్తి బ్రహ్మాని ప్రప్రథమంగా రణరంగంలో పదార్పణం చేసింది. త్రిశూలపాణియై, వృషభారూఢయై, అర్ధచంద్రుణ్ణి మౌలిసీమలో ధరించి సర్పవలయాలంకృత మహేశ్వరి శక్తిని చేత ధరించి మయూరాధిరూఢురాలైన కౌమారీ శక్తి శంఖ చక్ర గదాధనుస్సులను ధరించి
గరుడ వాహనారూఢయై వైష్ణవీ శక్తి, యజ్ఞవరాహమూర్తి శక్తి వారాహి రూపంలోనూ, అదేవిధంగా నారసింహ గజారూఢురాలై వజ్రాయుధంతో ఇంద్రశక్తి ప్రవేశించాయి. సమస్త శక్తులతో పరివేష్టింపబడిన పరమశివదేవుడు చండీదేవితో, మహాదేవి శీఘ్రమే ఈ రక్కసులను అంతం చేసి మాకు సుఖ సంతోషాలను ప్రసాదించు అని అన్నాడు. అలా పరమశివుడు పలికే పలుకులు ఆలకిస్తుండగానే చండిక దివ్యదేహం మహత్తరమైన శక్తి రూపాన్ని దాల్చి నిలిచింది. తద్రూపం అతి భయంకరంగా ఉంది. దానితో పాటు అసంఖ్యాకంగా శైవీగణాలు అవతరించాయి. అవన్నీ భీకరాట్టహాసాలు చెయ్యసాగాయి. చండిక శరీరం నుండి ప్రాదుర్భవించిన ఆ మహాశక్తి పరమశివుణ్ణి పిలిచి, సదాశివ, నువ్వు వెంటనే శుంభనిశుంభులను చేరి నా మాటలుగా ఇలా వినిపించు. శుంభనిశుంభులారా, బలమద గర్వోన్మత్తులైన రాక్షసాధములారా, దేవతల నుండి మీరు అపహరించిన అధికారాలను తిరిగి వారికి అప్పగించి పాతాళం చేరండి. లేదా మదోన్మత్తులై యుద్ధం చేసి తీరాలంటారా? మీ రక్త మాంసాదులను మా శైవీగణాలు భక్షించి తీరుతాయి. శివుణ్ణి దూతగా పంపడం వలన జననికి శివదూతి నామం ప్రఖ్యాతమయ్యింది. మహేశ్వరి వచనాలను సదాశివుని ద్వారా ఆలకించిన శుంభనిశుంభులు సైన్యాధిపతులు క్రోధ దంద్యహమానులై యథేచ్ఛతో పరదేవతా సమక్షానికి వచ్చారు. వస్తూనే బాణవర్షం కురిపించసాగారు. మహామాత ఆ రాక్షసులు ప్రయోగించిన బాణ, చక్ర, శూల, కుఠార సమూహాన్ని నిశిత శరప్రయోగంతోనే దగ్ధం చేసింది. మహాకాళి శూల ప్రహారాలతో రాక్షస సేనలను చీల్చి చెండాడుతోంది. ఖట్వాంగంతో మర్దించి వేస్తున్నది. బ్రహ్మాణి శక్తి సర్వే సర్వత్రా వీరవిహారం చేస్తూ కమండలు జలాలతో వైరి సైన్యాలను తేజోహీనం చేస్తున్నది. త్రిశూలంతో మహేశ్వరి, చక్రంతో వైష్ణవి, శక్తితో కార్తికేయి రాక్షస సమూహాలను అంతం చేస్తున్నారు. వజ్రాయుధంతో ఇంద్రశక్తి, కోరలతో వారాహి దేవత, సింహనాదాలతో నారసింహశక్తి దిశాంతాలను ప్రతిధ్వనింపచేస్తూ గోళ్లతో చీల్చి కొందరిని, భక్షించి మరికొందరిని మట్టు పెట్టేస్తున్నారు. శివదూతి వికట భయంకరాట్టహాసంతో వైరివీరులను భూపతితులను చేస్తూ కబలించి వేస్తున్నది. అనేకోపాయాలతో మాతృగణాలు దానవ సైన్యాలను సంహరిస్తుంటే సేనానాయకులు పలాయనం చిత్తగిస్తున్నారు. వారు అలా పారిపోవడం చూసిన రక్తబీజాసురుడనేవాడు క్రోధోన్మత్తుడై యుద్ధం చేయసాగాడు. తత్సమయంలో గాయపడిన వాని శరీరం నుండి కారిన ప్రతి రక్తపు చుక్క నుండి ఒక్కొక్క సైనికుడు పుట్టుకు వస్తున్నాడు. రక్తబీజాసురుడు గదాపానియై ఇంద్రాణి శక్తిని ఎదుర్కొన్నాడు. ఆ మహాశక్తి వానిపై ప్రయోగించిన వజ్రఘాతంతో ఆ బలోన్మత్తుని దేహం నుండి ధారాపాతంగా రక్తం స్రవిస్తుంటే అసంఖ్యాకంగా రాక్షసులు అవతరించారు. వాని ప్రతి రక్తపు చుక్క నుండి వానితో సమానమైన బలపరాక్రమాలు గల వీరులు ఉత్పన్నం కాసాగారు. అలా పుట్టిన వారందరూ ఆయుధాలు ధరించి శక్తిసేనలతో పోరాడసాగారు. అనంతరం ఐంద్రీ శక్తి వజ్రప్రయోగంతోనూ, వైష్ణవి చక్రప్రహారంతోనూ, కౌమారి, వారాహి, మహేశ్వరి శక్తులు తమ తమ ఆయుధాలతోనూ రక్తబీజునిపై విజృంభించారు. అందరికందరే అతని శరీరాన్ని తీవ్రంగా గాయపరిచారు. ప్రతి గాయం నుంచి అప్రతిహతంగా రక్తం ధారకట్టింది. నేల రాలిన ప్రతి నెత్తురు చుక్కలోంచి మరో రక్తబీజుడి వంటి రాక్షసుడే పుడుతున్నాడు. ఆ రాక్షసుడి నెత్తురులోంచి కూడా మళ్ళీ రాక్షసులు పుడుతున్నారు. దానితో రణరంగమంతటా రక్తబీజులు సహస్ర సంఖ్యలలో ఉత్పన్నమవుతూనే ఉన్నారు. వారందరూ సర్వే సర్వత్రా ఆవరించడంతో దేవతలు సైతం కలవరపడిపోయారు. అమరుల ఆందోళనను అవలోకించిన చండిక కాళిని పిలిచి, కాళి, నువ్వు నీ నోటిని విస్తరింపచెయ్యు. నా శస్త్రప్రహారంతో రక్తబీజాసురుని దేహం నుంచి స్రవించే రుధిరం ఒక్క చుక్క కూడా నీలపడకుండా పానం చెయ్యు.
ఒకవేళ రక్తం క్రింద పడి రాక్షసులుద్భవిస్తే వారిని నువ్వు కబలించు. అలా నువ్వు చెయ్యగలిగిన నాడు రక్తబీజాసురుడు రక్తహీనుడై అంతరించిపోతాడు అని అన్నది. కాళికను అలా ఆదేశించి చండిక శూలంతో రక్తబీజుని దేహాన్ని చీల్చివేసింది. అతని శరీరం నుండి స్రవిస్తున్న రుధిరాన్ని మహాకాళి పానం చేయసాగింది. రక్తబీజుడు చండికను గదాప్రహారంతో వేధించాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. కాని అతని శరీరం గాయపడుతూనే ఉంది. వాని దేహం నుండి కారుతున్న రక్తధారలను కాళి పానం చేస్తూనే ఉంది. రక్త బిందువులు జారి నోట్లో పడేలోగా పుట్టుకు వస్తున్న రాక్షసుల్ని నమిలి మింగేస్తున్నది. కాళి ఈ రీతిగా రక్తపానం చేస్తుంటే దేవి శూల, వజ్ర, నిశిత, శర, కరవాలాలతో ఆ దురాత్ముణ్ణి అంతం చేసింది. రక్తశూన్యుడై మర్దిత శరీరుడై రక్తబీజుడు నేలకూలి హతుడయ్యాడు. హతుడై పడి ఉన్న ఆ దానవాధముణ్ణి చూసి అమరులు అపరిమితానందంతో హర్షధ్వానాలు చెయ్యగా మాతృగణాలు రుధిరపానంతో మహోత్సాహంతో గంతులు వెయ్యసాగాయి. శ్రీ దుర్గా సప్తశతి అష్టమాధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని 9వ అధ్యాయం నిశుంభ నిర్మథనం. ఈ అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేధా ఋషీంద్రుడు జగన్మాత మహాత్మ్యాన్ని కొనసాగిస్తున్నాడు. భక్తులారా, రక్తబీజుడు అంతం కావడంతో శుంభ నిశుంభులు తోకలు త్రొక్కబడిన కాలనాగుల వలె కుపితులై బుసలు కొట్టసాగారు. అంతా నిశుంభుడు సమర్థులైన ప్రధాన సైన్యాధిపతులతో రణరంగంలోని కురికాడు. వానికి ఉభయ పార్శ్వాలలోనూ ముందు వెనుకల అసురసేనలు అగణితంగా పరవళ్లు త్రొక్కుతూ పళ్ళు పటపటలాడిస్తూ దేవిని నేలకూల్చాలన్న దీక్షతో అహంకారంతో వస్తున్నాయి. శుంభుడు మాతృకాగణాలను చండికను అంతం చేసే సంకల్పంతో మహావేగంతో యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. అలా శరవేగంతో తన మీదకు వస్తున్న శుంభ నిశుంభులను దేవి ఎదుర్కొన్నది. ఆ రాక్షసాధిపతులు శరవర్షం కురిపించారు. చండిక ప్రత్యస్త్రాలతో ఆయా ఆయుధాలనన్నింటినీ మధ్య మార్గంలోనే ఖండించి వేస్తున్నది. అంతటితో ఆగక శుంభ నిశుంభ రాక్షసులను తీవ్రాస్త్ర ప్రహారాలతో వేధిస్తుంది. నిశుంభుడు రక్తసిక్తమైన ఖడ్గాన్ని చేతధరించి డాలును మరో చేతితో పట్టుకుని దేవీ వాహనమైన మృగరాజును గాయపరిచాడు. తన వాహనం దెబ్బతినడం చూసిన దేవి ఖురాస్త్రంతో నిశుంభాసురుని ఖడ్గాన్ని అష్టచంద్ర విభూషితమైన డాలును ఖండించింది. డాల్కత్తులు తుత్తునియలు కావడంతో ఆ క్రూరాసురుడు శక్తిని ప్రయోగించాడు. శ్రీమాత చక్రాయుధంతో వాని శక్తిని 2 ముక్కలు చేసింది. దానితో క్రోధోన్మత్తుడైన ఆ రాక్షసుడు ప్రయోగించిన శూలాయుధాన్ని జగదంబ చూర్ణం చేసింది. ఈసారి వాడు గదాయుధాన్ని గిరగిర త్రిప్పుతూ చండికపై విసిరాడు. తన మీదకు వచ్చే గదను మధ్య మార్గంలోనే అంబిక తుత్తునియలు చేసింది. అనంతరం ఆ బలోన్మత్త దానవుడు పరశువుతో దండెత్తాడు. నిశిత బాణంతో దేవి వాని పరశువును ఖండిస్తూనే నేలకూల్చింది. అవక్ర పరాక్రమోపేతుడైన సోదర నిశుంభుడు నేలకూలడం చూసి శుంభుని క్రోధం ద్విగుణీకృతమైంది. వాడు ఘోరాట్టహాసం చేస్తూ అంబికను అంతం చేసే సంకల్పంతో మహారథారూఢుడై వివిధ ఆయుధాలచే అలంకరింపబడిన అష్టబాహువులతో పురోగమిస్తున్నాడు. వాని కాయం మహావిశాలంగా ఆకాశాన్ని ఆవరించి ఉంది. వాని రాకను గమనిస్తూ జగజ్జనని శంఖాన్ని పూరిస్తూనే ధనుష్టంకారం చేసింది. ఘంటారావంతో దిశాంతాలను దద్దరిల్ల చేసింది. ఆ ధ్వని శ్రవణ మాత్రం చేతనే రాక్షస సైన్యాలన్నీ నిస్తేజమైపోతున్నాయి. ఆ ధ్వనులను విన్న అమ్మ వాహనమైన సింహం తన భయంకర గర్జనలతో భూనభోంతరాలాలను దిశా సర్వస్వాన్ని ప్రతిధ్వనింపచేసింది. ఆ సింహ గర్జనలతో మత్తేభాల మదం వదిలిపోయింది. అనంతరం మహాకాళి ఆకాశానికెగిరి భూమండలాన్ని దద్దరిల్ల చేసింది.
ఆ క్షణం వరకు దశ దిశలా వ్యాపించిన ధనుష్ఠంకార సింహగర్జనలన్నీ ఆ భయంకర నాదంలో మిళితమై అంతర్నిహితమైపోయాయి. శివదూతి శత్రువులందరికీ అశుభాన్ని కలిగించేటట్లు వికటాట్టహాసం చేసింది. ఆ వికటాట్టహాసాలకు భయకంపితులైన రాక్షసులను చూసి శుంభదానవుడు క్రోధ తామ్రాక్షుడయ్యాడు. అంతటా అంబిక శుంభునితో శుంభా నిలు నిలు అంటూ గర్జిస్తుంటే దేవతలు ఆకాశ మార్గంతో నిలిచి జయ జయ నినాదాలు చేశారు. శుంభదానవుడు అంబ మీద శక్త్యాయుధాన్ని విసిరాడు. పదునైన దాని శిఖ ప్రజ్వలితాగ్నిలా ఉంది. తన వైపుకు వచ్చి పడబోతున్న ఆ శక్తిని దేవి మహోల్కా శక్తితో భిన్నం చేసింది. అది చూసి సహించలేక ఆ క్రూర దానవుడు ముల్లోకాలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆ సింహనాదం ప్రతిధ్వనించి తత్పూర్వ నాద సర్వస్వాన్ని అణచివేసింది. తత్సమయంలో ఆ క్రూర భయంకర రాక్షసుడు ప్రయోగించిన అస్త్రాలనన్నింటినీ జగన్మాత తుత్తునియలు చేసింది. అలాగే దేవి ప్రయోగించిన అస్త్రాలనన్నింటినీ ఆ రాక్షసుడు వ్యర్థం చేసేశాడు. దానితో చండికాదేవి క్రుద్ధురాలై శుంభుణ్ణి శూలంతో హరించింది. దానితో వాడు మూర్ఛితుడై క్షణకాలం పడి ఉండి వెంటనే మరలా లేచి ధనుర్బాణాలను ధరించి బాణపరంపరలతో దేవిని కాళీ సింహాలను ముంచెత్తివేశాడు. అనంత బాహువులను విస్తరింపచేసి చక్రాస్త్రంతో చండికను ఆచ్ఛాదించి వేశాడు. అది చూసి దుర్గతి నాశిని అయిన దుర్గామాత తీవ్ర శరప్రహారంతో వాడి చక్రాన్ని శరపరంపరలను విచ్ఛిన్నం చేసింది. నిశుంభుడు అపార సేనా పరివేష్టితుడై గదాపాణి అయి చండికను సంహరించే సంకల్పంతో దేవి మీదికి లంఘించాడు. తన మీదకు విరుచుకుపడుతూ వస్తున్న శుంభ ప్రయుక్తమైన గదను దేవి ఖడ్గధారతో ఖండించింది. దానితో నిశుంభుడు శూలాస్త్రంతో లంఘించాడు. అలా వస్తున్న నిశుంభుని హృదయానికి గురి చూసి దేవి శూలాన్ని ప్రయోగించింది. దానితో నిశుంభుని హృదయం నుండి మహాబలశాలి అయిన మరో రాక్షసుడు లేస్తూ నిలు నిలు అన్నాడు. దేవి సవిలాసవదనయై ఆ దురాత్ముని శిరస్సును ఖడ్గంతో ఖండించి నేలపాలు చేసింది. భయంకర గర్జనలు చేస్తూ సింహం రాక్షసుల కుత్తుకలను కొరికి భక్షించసాగింది. మిగిలిన సైన్యాలను కాళీ శివదూతికలు నమిలి మృంగివేస్తున్నారు. కౌమారీ శక్తి ప్రయోగానికి దానవులు పలాయనం చిత్తగించారు. పవిత్ర మంత్రజలాలతో బ్రాహ్మీ శక్తి అనేకులను పారద్రోలింది. త్రిశూలంతో వైరివీరుల వక్షస్థలాలను విదీర్ణం చేస్తూ స్వైర విహారం చేసింది. తుండాఘాతంతో వారాహీదేవి అనేక మంది రాక్షసులను యమసదనం చేరుస్తుంది. వైష్ణవి చక్రప్రయోగంతో అనేక మంది దైత్యుల మస్తకాలను ఖండఖండాలుగా నరికివేయసాగింది. అలాగే ఐంద్రీ శక్తి వజ్రప్రహారాలతో శత్రువులను సంహరించసాగింది. రణరంగంలో అనేక మంది నిహతులయ్యారు. అసంఖ్యాకులు రణస్థలం నుండి పలాయనం చిత్తగించారు. విశేష సంఖ్యలో రాక్షసులు కాళీ శివదూతి సింహాదుల ద్వారా భక్షించబడ్డారు. శ్రీ దుర్గా సప్తశతి నవమాధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని దశమాధ్యాయము శుంభవధ. ఈ అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాణ సమానుడైన నిశుంభ సోదరుణ్ణి పోగొట్టుకున్న శుంభదానవుడు క్రోధంతో దుర్గా బలగర్వంతో అనేక మంది దివ్య శక్తులను అండగా చేసుకొని అహంకరిస్తున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ జగన్మాత, ఓరి దురాత్మ శుంభాసురా, ఈ విశ్వంలో నేను వినా ఎవ్వరూ లేరురా, సావధానంగా తిలకించు. నువ్వనుకున్న ఈ శక్తులన్నీ ఇప్పుడే నాలో లీనమైపోతాయి అని మహామాత పలుకుతుండగానే బ్రాహ్మీ వైష్ణవి మహేశ్వరి ఆదిగా గల శక్తులన్నీ జగదంబ దివ్య శరీరంలో లీనమైపోయాయి. దేవి ఏకాకిగా తేజరిల్లిపోతూ నిలబడి ఉంది. ఓరి దానవా, నా విభూతులనన్నింటినీ నాలో లీనం చేసుకున్నాను.
ఇప్పుడు నేను ఏకాకిని, ధైర్యముంటే పోరాడురా అని అన్నది. ఉత్తర క్షణం నుండి కేవలం అంబా శుంభుల మధ్య ద్వంద్వ యుద్ధం ఆరంభమైంది. ఆ దృశ్యం సర్వులకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలుగజేస్తున్నది. నిశిత భయంకర శస్త్రాస్త్రాలతో వారిరువురి మధ్య భయంకర యుద్ధం సాగుతోంది. దానికి ముల్లోకాల ప్రాణికోటి భయభ్రాంతమైపోయింది. అంబ ప్రయోగించిన సమస్త దివ్యాస్త్రాలను శుంభుడు ప్రత్యస్త్రాలతో మార్గమధ్యంలోనే ఖండించేస్తున్నాడు. శుంభదానవ ప్రయుక్తమైన అస్త్రాలన్నింటినీ జగన్మాత సునాయాసంగానే ఖండించి వేస్తోంది. ఆ తరువాత రాక్షసరాజు శక్త్యస్త్రాన్ని ధరించాడు. శ్రీ మహాదేవి ఆ శక్తిని చక్రాయుధంతో వాని చేతిలో ఉండగానే విచ్ఛిన్నం చేసింది. తక్షణం వాడు డాల్కత్తులను ధరించగా చండికాదేవి నిశిత శరప్రయోగంతో తేజోమయమైన వాని డాల్కత్తులను కూడా ముక్కలు చేసింది. రథాశ్వ సారథులను, ఖడ్గాద్యాయుధాలను కోల్పోయిన ఆ క్రూరాసురుడు చండికా సంహారేచ్ఛతో ముద్గరాయుధాన్ని చేబూనాడు. నిశిత శరంతో దేవి దానిని కూడా ఖండించింది. దానితో వాయువేగంతో అంబను సమీపించి ఆమె హృదయస్థానంలో ముష్టి ప్రహారం చేశాడు. వెంటనే కుపితనేత్రి అయి మహాశక్తి తలాఘాతంతో వానిని నేలకూల్చింది. అయినా వాడు క్షణంలో లేచి దేవిని ఎత్తిపట్టి అంబర మార్గంలోనికి ఎగిరాడు. నిరాధారయ్యి కూడా దేవి వానితో పోరుతూనే ఉంది. ఆకాశంలోనే ఇరువురి మధ్య ముష్టి యుద్ధం కొనసాగింది. ఆ దృశ్యం దేవా సిద్ధాదులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. విశేష సమయం పోరాడిన తరువాత అంబ శుంభుణ్ణి పైకెత్తి నేలనేసి బలంగా కొట్టింది. నేలకూలిన శుంభుడు ముష్టిని బంధించి దేవి మీదకు లంఘించాడు. తనకు చాలా దగ్గరగా వచ్చిన శుంభాసురుని వక్షస్థలాన్ని మహాశక్తి శూలంతో చీల్చివేసి ప్రాణశూన్యుణ్ణి చేసింది. శుంభుడు నేలకూలాడు. అలా ఆ మహాకాయుడు పడడంతో సప్తకులాచల ద్వీప పరివృతమైన భూతలమంతా కంపించింది. ఆ దురాత్ముని మరణానికి అందరూ ఆనందించారు. వికారరహితమై విశ్వం శాంతించగా ఆకాశం నిర్మలమయ్యింది. మేఘాలు ఉల్కాపాతరహితాలై అరిష్ట సూచక భావాలను త్యజించాయి. దేవతల ముఖార విందాలలో ఆనందం తాండవించసాగింది. గంధర్వులు మధుర గీతాలను ఆలపించసాగారు. వారిలో కొందరు వాద్యాలు వాయించగా అప్సరభామలు నాట్యమాడారు. వాయువులు అనుకూలంగా వీచసాగాయి. అమ్లానమైన భాస్కర బింబం దివ్యకాంతులను ప్రసరింపచేసింది. శాంతిజ్యోతులతో హవ్యవాహనుడు జ్వలించసాగాడు. శ్రీ దుర్గా సప్తశతి దశమాధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని 11వ అధ్యాయము నారాయణి స్తవము. ఈ అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోకకంటకులైన శుంభ నిశుంభుల వధానంతరము మహేంద్ర సహితులైన అమరులందరూ అగ్నిని అభిముఖంగా ఉంచుకొని విశ్వజనని అయిన కాత్యాయనిని సంస్తుతించసాగారు. మనోభీష్టాలు నెరవేరడంతో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న వారి వదనసీమలు ప్రఫుల్లితాలయ్యాయి. దానితో వారు మనసుదీరా అఖిల లోకేశ్వరిని స్తుతించసాగారు. మాత, శరణాగతుల దుఃఖాలను దూరం చేసే తల్లి, యావద్విశ్వాన్ని దయాదృష్టితో చూసే జనని, విశ్వేశ్వరి, చరాచర జగత్తుకు నువ్వే పరమేశ్వరివి. జగత్తును రక్షించే నువ్వే భూమాతవై పోషిస్తుంటావు. కనుక జగదాధారభూతవు నువ్వే. జలస్వరూపాన్ని ధరించి నువ్వే ప్రపంచాన్ని పోషిస్తూ కృతార్థం చేస్తుంటావు. నీ మహత్తర శక్తిని ఎవ్వరూ అతిక్రమించలేరు. నువ్వు అపార శక్తి సమన్వితురాలవు. వైష్ణవీ శక్తి స్వరూపినివైన నీవే విశ్వంలోని బీజస్వరూపినివి. మహామాయా స్వరూపంతో నువ్వే విశ్వాన్ని మోహింపచేస్తుంటావు. నీ ప్రసన్నతయే ముక్తిని ప్రసాదిస్తుంది. సమస్త విద్యలు నీ భేదాలే. జగత్తులోని స్త్రీమూర్తులందరూ నీ అంశారూపాలే. అమ్మా,
చరాచర విశ్వంలో నువ్వు మాత్రమే వ్యాపించి ఉన్నావు. అద్వితీయమైన నీకు సాటి ఎవ్వరూ లేరు. స్తుతించడానికి అతీతురాలైన నిన్ను ఏమని ఎంత అని స్తుతించగలము? నువ్వు సర్వస్వరూపినివి, మోక్షప్రదాన సమర్థవు. నిన్ను స్తుతించే సామర్థ్యం కానీ సమర్థవంతమైన శబ్దజాలం కానీ మా వద్ద లేవు అమ్మా. నారాయణి, బుద్ధి రూపంలో నువ్వు సర్వుల హృదయాలలోనూ భాసిల్లుతూ ఉంటావు. మాత, స్వరాపవర్గాలను ప్రసాదించే జనని, నీకు వందనాలు. కళాకాష్ఠాదిగా గల కాలస్వరూపంతో నువ్వు విశ్వ పరిణామాన్ని నిర్ధారిస్తుంటావు. నీ ప్రేరణ వల్లనే అనుక్షణం ఈ విశ్వం పరిణామ పరిగణనలను చెందుతూ ఉంటుంది. నువ్వు మాత్రమే ఇటువంటి విచిత్ర కార్యాలు చెయ్యగల సమర్థురాలవు. నారాయణి, నీకు ప్రణామాలు. సమస్త శుభాలకు మూలకారినివి నువ్వే. కళ్యాణ స్వరూపురాలవు, సమస్త సిద్ధులను ప్రసాదించే దానవు నువ్వే. శరణాగత త్రాణ బిరుద లాంఛనాతీతవు గౌరీదేవివి నువ్వే. అట్టి నీకు నమస్సులు. నిత్య స్వరూపురాల, సృష్టి స్థితి సంహారకారిణి, గుణాశ్రయదాతవు, గుణమణివి అయిన నారాయణీదేవి, నీకు అంజలులు. మాత, నీవు శరణాగత వత్సలవు, సమస్త దుఃఖ వినాశినివి. నీకివే మా ప్రణతులు. హంసవాహన రూఢురాలవై కుశకాష్ఠంతో అభిమంత్రిత జలాలను చల్లే బ్రహ్మరూపిణి, నీకివే మా వందనాలు. త్రిశూల, అర్ధచంద్ర, నాగవలయాలను ధరించి మహావృషభారూఢవైన మహేశ్వరీదేవి, నీకివే మా ప్రణామాలు. మయూర కుక్కట పరివేష్టితమైన మహత్తర శక్తిధారిణివైన కౌమారీదేవి, కార్తికేయ శక్తి స్వరూపిణి, నారాయణి, శ్రీదేవి, నీకు అనేక నమస్కారాలు. శంఖ చక్ర గదా శార్గపాణివైన వైష్ణవీదేవి, సుప్రసన్నవదన, నీకివే మా వందనాలు. వరాహ స్వరూపంతో అత్యుగ్ర చక్రాన్ని ధరించిన నువ్వే దంతాగ్రభాగాన భూమిని ధరించావు. హే వారాహి, శివే, నారాయణి, నీకు నమస్కారాలు. భీకర నారసింహ రూపాన్ని దాల్చి రాక్షస సంహార కార్యంలో నిమగ్నురాలవైన నువ్వే జగత్రయాన్ని సంరక్షించగల నారాయణీదేవివి, నీకు వందనాలు. కిరీట వజ్రధారిణివైన నువ్వే సహస్రాక్షివి. హే ఇంద్రాణి శక్తి, వృత్రాసుర సంహార స్వరూపిణి, నారాయణీదేవి, నీకు నమస్కారాలు. శివదూతి రూపంతో రాక్షస సేనలను నీలమట్టం చేశావు. భయంకర మూర్తివైన అతి భీషణ శబ్దకారినివి అయిన నారాయణీదేవి, నీకు నమస్కారాలు. చాముండాదేవి, దంతపక్తితో నీ వదన మండలం అత్యంత భయంకరంగా గోచరమవుతున్నది. కపాలమాలలను ధరించిన నువ్వు మహాశక్తివి, ముండ దైత్య వినాశినివి. నారాయణి, నీకు వందనాలు. శ్రీం హ్రీం రూపురాలవు, మహావిద్యవు, శ్రద్ధ, పుష్టి, స్వధ, స్వాహ స్వరూపురాలవు నువ్వే. ప్రళయరాత్రివి, మహామాయవు అయిన నారాయణీదేవి, నీకు అనేక వందనాలు. మేధారూపినివి, సరస్వతీ స్వరూపినివి, సర్వోత్కృష్టవు, ఐశ్వర్యరూపినివి, సంహారరూపినివి, పాలించే శాసకురాలవు, ప్రసన్నురాలవు అయిన ఈశ్వరీ నారాయణీదేవి, నీకు మా నమస్సులు. జగద్రూపినివి, సర్వేశ్వరివి, సర్వశక్తివంతురాలవైన మాత దుర్గా, మమ్మల్ని సదా సర్వదా భయదూరులను చేయు తల్లి, నీకు శతసహస్ర ప్రణామాలు. త్రినేత్రభూషితమై రమణీయమైన నీ వదనారవిందం సమస్త పీడల నుండి మమ్మల్ని సంరక్షించుకాక. ఓ కాత్యాయని మాత, నీకు మా సాష్టాంగ వందనాలు. నువ్వు జయప్రదంగా అసురులను సంహరించిన శూలాయుధంతో మమ్మల్ని సంరక్షించి మా భయాన్ని దూరం చెయ్యు. హే భద్రకాళి, నీకు వందనాలు. ఘంటారావాలతో భయంకర రాక్షసుల్ని తేజోవిహీనులను చేసిన మహాశక్తి జగజ్జనని, పుత్రవాత్సల్యం చూపి మమ్మల్ని పాపకార్యాల నుండి కాపాడు తల్లి. క్రూర రాక్షసుల రుధిర మీద రూప పంకంతో నీ హస్తంలో భాసిల్లుతున్న ఖడ్గం మాకు శుభాలను చేకూర్చునుగాక. ఓ చండీమాత, వినయ వినమితాంగులమై నీకు నమోవాకాలర్పిస్తున్నాము. ప్రసన్నురాలవైన నువ్వు మా సమస్త రోగాలను దూరం చేస్తావు.
నువ్వే అప్రసన్నురాలవైతే సర్వారిష్టాలను నాశనం చేస్తావు. నిన్ను ఆశ్రయించిన వారికి ఎన్నడూ విపత్తులు కలుగవు. అందరికీ నువ్వే ఆశ్రయమిస్తావు. అంబా, వివిధ రూపాలలో ప్రాదుర్భవించి నువ్వు సాగించిన రాక్షస సంహారం అన్యులకు అసాధ్యమైనది. విద్యా సర్వస్వానికి, సమస్త శాస్త్రాలకు, విజ్ఞానోత్పాదక వాక్యస్వరూపమైన వేదవాక్యాలకు నువ్వొక్కతివే హేతుభూతురాలవు. అంధకారమైన మమతాకూపంలోకి త్రోసివేసి నువ్వే భ్రమింపచేస్తావు. రాక్షస, సర్ప, వైరి సమూహ, దస్సు సైన్య, దావానలాదుల వల్ల ప్రాణులకు సంకటం కలిగినప్పుడల్లా నువ్వు జగద్రక్షకురాలివై దుఃఖాల నుండి దూరం చేస్తుంటావు. సాగరాంతరాలలోని జీవులను కూడా రక్షించేది నువ్వే. జగదీశ్వరివై జగత్తును పాలించేదానవు, విశ్వాత్మికవై జగత్తును ధరించేదానవు, సర్వాశ్రయభూతురాలవు నువ్వే. నిన్ను సంపూర్ణంగా విశ్వసించిన యథార్థమైన నీ భక్తుడు బ్రహ్మాది బృందాలకు అందరికీ వందనీయుడవుతాడు. శుంభ నిశుంభ రాక్షసులను అంతం చేసి విశ్వాన్ని సంరక్షించినట్లే సదా మమ్మల్ని రక్షించెదవుగాక. దుఃఖాల నుండి దూరం చేసే తల్లి, ఈ ప్రపంచాన్ని ఈతి బాధల నుండి, ఉల్కాపాత జనితాలయ్యే అరిష్టాల నుండి సంరక్షించు. శరణాగత త్రాణవైన నిన్నే జగత్రయ వాసులందరూ స్తుతిస్తారు. నువ్వు వరదాయినివి. అమరుల స్తోత్ర పాఠాలకు ప్రసన్నురాలైన మహాశక్తి, దేవతలారా, మీ శ్రద్ధాభక్తులు నాకు మహానందాన్ని కలిగించాయి. అభీష్టవరాన్ని కోరుకోండి, లోక కళ్యాణార్థం ప్రసాదిస్తాను అని అన్నది. అంతా దేవతలు చేతులు జోడించి, సర్వేశ్వరి, సర్వదా దుష్ట శత్రువులను సంహరించి ముల్లోకాలలోని బాధలన్నింటినీ దూరం చేయవలసిందిగా కోరుతున్నాము అని ప్రార్థించారు. దేవతలారా, వైవస్వత మన్వంతరంలో 28వ ద్వాపర యుగంలో నేను నందగోవుని గృహంలో యశోదా గర్భంలో ప్రాదుర్భవించి వింధ్యాచల నివాసిని అయి దుష్ట సంహారం చేస్తాను. అనంతరం భయంకర రూపధారిణినై భూమండలం మీద అవతరించిన వైప్రచిత్త నామకాసురులను సంహరిస్తాను. వారిని భక్షించిన నా దంతాలు అరుణారుణాలై దానిమ్మ గింజల వలె ప్రకాశిస్తుంటాయి. స్వర్గంలోని దేవతలు, భూతలమందలి మానవులు నన్ను రక్తదంతిక నామంతో వ్యవహరిస్తారు. అనంతరం 100 సంవత్సరాల వరకు అనావృష్టి వల్ల పృథ్వీ జలశూన్యమైపోతుంది. అప్పుడు సర్వులు నన్ను స్తుతిస్తారు. ఆ క్షణంలో నేను అయోనిజనై అవతరిస్తాను. నేను శతనేత్రాలతో మహర్షుల్ని కరుణ చూస్తాను. అప్పుడు అందరూ నన్ను శతాక్షి అని పిలుస్తారు. అనంతరం అరుణా నామక రాక్షసుడు జగత్రయ వాసులను వేధిస్తుంటే షట్పద భ్రమర స్వరూపిణినై ఆ రాక్షసుణ్ణి అంతం చేయడం వల్ల భ్రామరీ నామంతో అందరూ నన్ను పిలుస్తారు. ఈ విధంగా అసురుల వల్ల సంకటాలు ఏర్పడినప్పుడల్లా నేను ఆవిర్భవించి శత్రువులను అంతం చేస్తుంటాను. శ్రీ దుర్గా సప్తశతి 11వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని 12వ అధ్యాయము సర్వలోక ప్రజానీకానికి శ్రీదేవి వరప్రదానము మరియు ఫలశ్రుతి. ఈ అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మవారు చెబుతున్నారు, సంయమన చిత్తంతో ఈ స్తుతుల ద్వారా నన్ను స్తోత్రం చేసిన వారికి బాధలనన్నింటినీ పోగొడుతాను. మహిషాసుర, మధుకైటభ సంహార ఘట్టాలను కీర్తించిన అష్టమి, చతుర్దశి, నవమి తిథులలో భక్తి శ్రద్ధలతో ఈ గాథలను చదివినా విన్నా పాపదూరులు, భయదూరులు అవుతారు. బంధుబాంధవ వియోగం సంభవించదు. అట్టి వారికి శత్రు, దస్యు, రాజభయాలుండవు. అగ్ని, జల, అస్త్రాదుల వల్ల వారికి ఎట్టి ఆపద కలుగదు. ఈ చరిత్ర పరమ పవిత్రమైనది. శుద్ధ హృదయంతో, శ్రద్ధాభక్తి భావాలతో దీనిని చదివినా విన్నా మహామారీ జనితమైన వివిధమైన ఈతి బాధలు, ఆధ్యాత్మిక, ఆదిదైవిక,
ఆది భౌతికాలనే తాపత్రయాలు నశిస్తాయి. ఈ గాథ కీర్తించబడే గృహాన్ని నేను ఎన్నడూ విడనాడను. సదా అక్కడ నివసిస్తాను. పూజ, జప, హోమ, బలి, యజ్ఞ, దానాది సమయాలలోనూ మహోత్సవ సమయాలలోనూ దీనిని పారాయణ చెయ్యాలి. జప, పూజ, బలి, దానాదులు చేసే వేళల్లో ఈ చరిత్రను స్మరిస్తే నేను ప్రేమతో అనుగ్రహిస్తాను. శరద్ నవరాత్రుల్లోనూ నన్ను గురించి చేసే విశేష పూజా సమయాల్లోనూ భక్తితో నా ఈ చరిత్రను వినేవారికి దుఃఖాలనన్నింటినీ దూరం చేసి ధనధాన్య పుత్రాదులను ప్రసాదిస్తాను. మదీయ మహాత్మ్య, ప్రాదుర్భావ, రణరంగ సంబంధమైన గాథలను విన్నవారికి భయాలు దూరమవుతాయి. అట్టి శ్రోతల వంశాలు అభివృద్ధి చెందుతాయి. వారి శత్రువులు నాశనమవుతారు. శాంతి, క్రియా, కలాప సమయాలలోనూ దుస్వప్న, గ్రహపీడ సమయాలలోనూ నా కథలను విని తీరాలి. ఈతి బాధలన్నీ నాశనమైపోతాయి. గ్రహ బాధలు నాశనం కాగా దుస్వప్నాలు సత్స్వప్నాలుగా పరిణమిస్తాయి. మహిమాన్వితమైన ఈ చరిత్ర బాలురను బాలగ్రహ పీడల నుండి విముక్తుల్ని చేస్తుంది. దుష్టవృత్తులను ఇది నాశనం చేస్తుంది. పఠన మాత్రం చేతనే భూత పిశాచ రాక్షసాదులు పలాయనం చిత్తగిస్తాయి. విశేష వర్ణనమేలా దీనిని పారాయణ చేసిన వారు నా సాన్నిధ్యాన్ని చేరుతారు. ధూప, దీప, అర్ఘ్య, పుష్ప, గంధాదులతో పూజించి పశుబలులనిచ్చి బ్రాహ్మణ భోజన, హోమాభిషేక సామాగ్రి భోజన ద్రవ్యాదుల్ని అర్పిస్తూ ఓ సంవత్సర కాలం నన్ను ఆరాధించే వారికి ప్రసాదించే ఫలితాన్ని కేవలం ఈ గాథను పఠించే వారికి, ఆలకించే వారికి ప్రసాదిస్తాను. నా అవతార చరిత్ర విన్నవారి పాపాలు రూపుమాసిపోతాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది. క్రూర మృగ భయం ఉండదు. అమరులారా, మహర్షులారా, మీరు స్తోత్రం చేసిన స్తుతులతో నన్ను ప్రార్థించే వారికి, ఆ స్తోత్రాలను ఆలకించే వారికి సద్బుద్ధి లభిస్తుంది. ఘోరారణ్యంలో బందిపోటు దొంగలు చుట్టుముట్టినప్పుడు, పరమ శత్రువులు దండెత్తిన వేళ, సింహ, వ్యాఘ్రాది క్రూర మృగాల బారిన పడినప్పుడు, కోపించిన ప్రభువుచే కారాగార బంధితుడైన వేళలోనూ, సముద్ర మధ్యంలో భయంకరమైన తుఫానులకు, అల్లలాడిపోయే నౌకలో చిక్కుకున్న సమయాన, భయంకర యుద్ధరంగంలో పదునైన బాణాల దెబ్బలు తింటున్న వేళ, ఇంకా ఇతరేతరమైన అనేకానేక కష్ట సమయాలలో నా చరిత్రను విన్నా లేదా నన్ను స్మరించినంత మాత్రాననే సంకటాలన్నీ దూరమైపోతాయి. మదీయ గాథ స్మరణ మాత్రంచే నా ప్రభావం వల్ల క్రూర జంతువులు, దస్యు శత్రుగణాలు పలాయనం చిత్తగిస్తాయి. ప్రచండ పరాక్రమాన్వితమైన చండికాదేవి ఇలా పలికి అమరులందరూ తిలకిస్తుండగానే అంతర్ధానమయ్యింది. దేవతలు స్వస్థానాలకు మరలి వైరీ భయరహితులై స్వాధికారాన్ని కైవసం చేసుకున్నారు. తమ తమ యాగభాగాలను దేవతలు స్వీకరించడంతో రాక్షసులు పాతాళానికి పారిపోయారు. సురథ మహారాజా, మహాదేవి శాశ్వతురాలి అయినా మాటిమాటికి ఆవిర్భవించి విశ్వాన్ని సంరక్షిస్తుంటుంది. బ్రహ్మాండాలన్నీ మహాశక్తి వల్లనే మోహింపబడుతుంటాయి. జగత్ స్రష్ట అయిన పరదేవతను ప్రార్థిస్తే ఆమె ప్రసన్న చేతస్కయై జ్ఞాన సంపదాదులనన్నింటినీ ప్రసాదిస్తుంటుంది. భక్తులారా, ఈ మహాకాళియే జగద్వ్యాపి అయి ప్రళయ సమయంలో మహామారి స్వరూపాన్ని ధరించి సర్వాన్ని తనలో లీనం చేసుకుంటుంది. సృష్టి సమయం ఆసన్నమవడంతో మరలా సర్వాన్ని సృజిస్తుంది. పాలనా వేళలో సర్వప్రాణులను పోషిస్తుంది. ఆమె సనాతన స్వరూపురాలు, శాశ్వతురాలు. వృద్ధి కాలంలో వృద్ధిని ప్రసాదించే మహాలక్ష్మీ స్వరూపిణి, అభావంలో నాశనం చేసే అలక్ష్మీ స్వరూపిణి కూడా ఆమెని. గంధ పుష్ప ధూపాదులతో అర్చించి స్తుతించే వారికి ధార్మిక బుద్ధిని, సత్సంతానాన్ని, సంపదలను ప్రసాదించి సంరక్షిస్తుంది. సత్పురుషులారా, మీకు దేవీ మహాత్మ్యాన్ని వినిపించాను. ఈ విశ్వాన్ని ధరించే ఆ మాత మహత్తర ప్రభావ సంపన్నురాలు. ఆ వైష్ణవి ప్రసన్నమైతే స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. నిన్ను, ఈ వైశ్యుణ్ణి వివేక భేదరహితంగా సరువులను మోహసాగరంలో ముంచివేసింది.
ఇప్పుడు కూడా ముంచుతూనే ఉంది. ముందు కూడా మిమ్మల్ని మోహింపచేస్తూ ఉంటుంది. సురధరాజా, సమాధి వైశ్య, మీరిద్దరూ కూడా ఆ జగదీశ్వరిని ఆశ్రయించండి. ఆ జగదంబను ఆరాధిస్తే భోగభాగ్య స్వర్గాపవర్గాలన్నింటినీ ప్రసాదిస్తుంది. శ్రీ దుర్గా సప్తశతి 12వ సంపూర్ణం. స్వస్తి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క భావార్థం తెలుసుకుందాం. శ్రీ దుర్గా సప్తశతిలోని 13వ అధ్యాయము దేవి అనుగ్రహానికై సురధా సమాధుల తపస్సు. ఈ అధ్యాయం యొక్క భావార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజ్యాన్ని పోగొట్టుకుని బాధపడుతున్న సురధ భూపాలుడు మహామోహావేశితుడై నిర్విన్న చేతస్కుడైన సమాధి వైశ్యుడు మేధా ఋషి వినిపించిన గాథను శ్రద్ధాభక్తులతో ఆలకించి ఆ మహాత్మునకు సాష్టాంగ ప్రణామాలు అర్పించి తపస్యార్థం బయలుదేరారు. పవిత్ర నదీ తీరం చేరుకుని జగజ్జననిని సందర్శించాలన్న మహాసంకల్పంతో యథావిధిగా ఆసీనులై దేవీ సూక్తాన్ని జపిస్తూ ముందుగా మృన్మయమైన శ్రీదేవి విగ్రహాన్ని చేసి పుష్పధూప హోమాదులతో అర్చించారు. ఒకప్పుడు ఆహారమేమీ లేకుండాను, మరొకప్పుడు కందమూల ఫలాదులను స్వీకరించి ఇంద్రియాలను అదుపులో ఉంచి తమ చిత్తాన్ని భగవతీ చరణారవిందాలయందు లగ్నం చేసి స్వశరీర రుధిరాన్ని బలిదానం చేసి తపస్సు చేయసాగారు. అలా 3 ఏళ్లు గడిచాయి. వారి తపస్సు ఫలించింది. జగద్ధాత్రి చండికాదేవి ప్రసన్నయై ప్రత్యక్షమై, భక్తులారా, మీ తపస్సుకు నేను సంతసించాను, అభీష్టవరాలను ప్రసాదిస్తాను, కోరుకోండి అని అనగా సురధుడు, అమ్మా, జన్మ జన్మాంతర పర్యంతం పోని రాజ్యాధికారాన్ని, శత్రురహితమైన రాజ్యాన్ని ప్రసాదించు అని కోరగా సమాధి ప్రాపంచిక విషయ సర్వస్వమందు విరక్తుడై, అమ్మా, దేహగేహ పుత్రాదులయందలి మోహాన్ని సర్వనాశనం చేయగల జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థించాడు. వారి ప్రార్థనలను మన్నించి పరమేశ్వరి, రాజా, నీ అభీష్టం శీఘ్రమే సిద్ధిస్తుంది, రాజ్యం ప్రాప్తిస్తుంది, ఆటంకం లేకుండా రాజ్యభోగాలను అనుభవిస్తావు. దేహత్యాగానంతరం సూర్యదేవుని ద్వారా జన్మించి సావర్ణి అనే పేరుగల మనువుగా ఖ్యాతి చెందుతావు. సమాధి వైశ్య, నీవు అవశ్యం ఆత్మజ్ఞానాన్ని పొందగలవు అంటూ వరాలిచ్చి అంతర్ధానమైపోయింది. ఆ విధంగా రాజశ్రేష్ఠుడైన సురధుడు దేవీ వరప్రసాదానుసారం అనంతర జన్మలో భాస్కరుని వల్ల ప్రభవించి సావర్ణి మనువుగా విశేష ఖ్యాతి చెందాడు. శ్రీ దుర్గా సప్తశతి 13వ సంపూర్ణం. స్వస్తి.